నాకు ఈ ఎపిసోడ్ చూసినాక డిమాండ్ పవర్ని విన్నర్ రేస్లో రీతుని టాప్ 5లో పెట్టినందుకు ఛీ ఛీ నా మీద నాకే కంపరంగా అనిపిస్తుంది. ఎప్పుడు చూడు ఒకటే గోల టార్చర్, వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతారు నేను. ఎప్పుడు ఛీ. బా పొద్దున్న లైవ్లో టార్చరు, ఈ ఎపిసోడ్లో ఎంతకంటే టార్చరు. ఏందబ్బా వాళ్ళ బాధ ఏంది? ఇక డిమాండ్ పవన్ బాధ ఏందబ్బా నాకు అర్థం కాదు. చిన్నపోరడా చిచ్చి చిచ్చి చిచ్చి. అరే అక్కడ ఇష్యూనే లేదు, ఇష్యూ చేసి దాన్ని పట్టుకొని సాగదీసి నేను కళ్యాణ్ని నిబ్బ వేసాలు ఎత్తారనుకుంటే అంతకు మించిన నిబ్బ వేసాలబ్బా ఇవి. కళ్యాణ్ ఫార్ బెటర్ అబ్బా, ఫార్ బెటర్. కొంత మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది ఆ 3వ వారం తర్వాత నుంచి 4వ వారం తర్వాత. కొంచెం నాగార్జున గారు ఈ ఎపిస్కు ఆపయ్యానప్పటి నుంచి కొంచెం బెటర్ అయిపోయాడు మనిషి. ఈ మనిషి మాత్రం బై ఇదేం టార్చర్ అబ్బా మెంటల్. ఇక్కడ ఏంటంటే ఇవి లేవు, ఇవి ఇట్లాంటివి ఏం లేవు. కానీ ఇదేంది మెంటల్ టార్చర్ వీళ్ళది. ఒకటే సోది పంచాయతీ ఇద్దరికిద్దరు అంతే. మళ్ళీ నాకు రీతుని చూస్తుంటే ఎంత ఇవాళ రీతుని చూస్తే చాలా వర్స్ట్ అనిపించింది అబ్బా. మీరేమన్నా అనుకోర్రి కాదు, ఓదార్చడానికి వస్తే సంజనాకని అంత పురుగు లెక్క తీసి పారేస్తుంది. ఈమెకైతే అర్థం కాకనా లేదా మళ్ళా పోయి ఓదార్చడానికి ట్రై చేస్తుంది. అరే ఆమె ఎలా కొడతాంది, చల్ నువ్వు బో అన్నట్టు ఉంది. ఇప్పుడు కాదు, ఇదివరకు కూడా రీతు పవన్ మధ్యలో పంచాయతీ అవుతున్నప్పుడు సంజనాకి ఎప్పుడు ఓదార్చడానికి వచ్చినా అప్పుడు కూడా సేమ్ ఇదే ఇరిటేషన్. అంటే ఇది వాళ్ళు కంటెంట్గా ఫీల్ అవుతున్నారు, ఇది గట్టిగా పోతుందన్న ఫీలింగ్లో ఉన్నట్టున్నారు పాడుగాను. దీనివల్లనే మనం సర్వైవ్ అవుతున్నాం, దీనివల్లనే పోతున్నాం అనుకుంటుందేమో రీతు. ఇప్పుడు నేను పోయి ఏడుస్తుంటే ఈ మధ్యలో చాపుతుంది కదా, ఆపద్దు. ఏడుస్తుంటే జనాలకు నచ్చుతుంది, కంటిన్యూటీ ఉంటుంది, చూస్తారు, నచ్చుతారు, కనెక్ట్ అవుతారు అనుకుంటుందో పాడు. అందుకే ఈమె ఓదార్చడానికి వచ్చినప్పుడు ఇరిటేట్ ఫీల్ అవుతుంది. అరే స్పేస్ ఏందబ్బా స్పేస్, దిక్కుమాలిన పంచాయతీ, దీనికి స్పేసు. సరే స్పేస్ కోరుకుంది అనుకుందాం, ఆ స్పేస్ ఇచ్చినా కానీ ఈవెన్ మళ్ళీ తర్వాత ప్రశాంతంగా అక్కడ డిమాండ్ పవర్ని తీసుకొని పోయి ఓదార్చడానికి తీసుకుని పోయి బాత్రూంలో ఉన్న మనిషిని బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత బయట కూర్చొని పెట్టి ఇమాన్యుల్ని తీసుకొచ్చి ఇమాన్యుల్తో ఓదార్చేటట్టుగా ఎంత ఇదే అంత ఈ సంజనక్కే చేసిన తర్వాత ఆ తర్వాత మాట్లాడుతుంటే కూడా ఇరిటేట్ అయిపోతుంది. అంటే ఒక మనిషి అంటే అంత ఇరిటేషన్ ఎందుకు, అంత బిల్డప్ కాదు. హెయిర్ ఎందుకు ఇచ్చినావమ్మా నువ్వు, నాకు అర్థం కాదు. హెయిర్ ఎందుకు ఇచ్చింది, అంత బిల్డప్కి ఇచ్చినట్టే కదా ఇది. ఇప్పుడు బిల్డప్కే హెయిర్ ఇచ్చింది, అందుకని ఇప్పుడు ఇరిటేషన్ అంతా. ఇప్పుడు హెయిర్ సాక్రిఫైస్ కాదు, ఊరికనే ఇవ్వన్నారు ఇచ్చినాం, మనం ఫ్రేమ్లో కనబడతాం, కొంచెం హైలైట్ అవుతాం, ఇది సీజన్ మొత్తం చెప్పుకోవడానికి ఉంటుంది అని ఇచ్చినట్టు ఉంది. అంత ఇరిటేషన్ ఉన్న మనిషి కోసం నువ్వు ఎందుకు హెయిర్ ఇచ్చినావు? ఫస్ట్ నుంచి ఇప్పుడు కదా, ఎప్పుడు ఇరిటేట్ ఫీల్ అవుతావు కదా, నువ్వు ఎందుకు హెయిర్ ఇచ్చినావు? అంత డ్రామానా అది అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. ఎపిసోడ్ మొత్తం టార్చర్, 24 గంటలు ఒకటి గోల. ఇలా గోల భరించలేకని మాదిరికి వెళ్ళిపోయింది. బంగారం వాళ్ళు ఒక టాప్ 5 కంటెస్టెంట్ని పంపించారు. ఫైర్ స్ట్రాంగ్లలో ఒక్కలన్నీ ఉండేటోళ్ళు కదా, మాదిరక్క ఉండేది కదా. రాను ఎంత మంచిగా అందరూ పాజిటివ్గా చూసారు మాదిరక్కనేమో అలా హస్బెండ్ బర్త్డేని వెళ్ళిపోయాయి. ఈ గోల భరించలేకనే వెళ్ళిపోయింది వీళ్ళది టార్చర్కున్న వారే. నిజంగా తెలుసా నాకు ఇరిటేషన్ వచ్చిందబ్బా. ఆ రీజన్స్ ఏంది, ఆ రీజనింగ్స్ ఏంది, వాళ్ళ ఎమోషన్స్ ఏంది, ఆ దిక్కుమాలని ఏడుపులేంది. చిచ్చి నిజంగా బయటకి వచ్చి నాకు పెళ్లి చేసుకుంటారు ఇలా ఉన్నా కాబోయే వైఫ్ అండ్ హస్బెండా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ లవర్సా? కాదు కదా. గోల షే నాకు అసలు నచ్చలేదు. మీకు కూడా అదే అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి అబ్బా. రీతు చౌదరి డిమాండ్ పంచాయతీ అండ్ వీళ్ళిద్దరి నామినేషన్ పాయింట్లు. రీతు చౌదరి కావాలని దివ్యనికితను లాగాలని చెప్పి నేను ట్రై చేసిందని చెప్పలేదా? ఆ దివ్యనికిత భలే కనిపెట్టింది అబ్బా, తెలుగులో ఆమె భలే కనిపెట్టి నువ్వు నన్ను లాగాలని చూస్తావు నాకు తెలుసు, నువ్వు నన్ను లాగుతావని తెలుసు, నువ్వు కావాలని చేస్తున్నావు సంగతి తెలుసు అన్న చూడు వావ్ అనిపించింది. కావాలనే చేసింది. ఇప్పుడు సంజనకని దివ్యని లాగితే నేను సేవ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్లో చేసింది. తప్పనలేవు, అది స్ట్రాటజీ కావచ్చు. కానీ ఆ రీజనింగ్ పెట్టే విధానం కానీ మాట్లాడనీయకపోవడం కానీ. ఇప్పుడు రీతు నామినేట్ చేసేటప్పుడు దివ్యని మాట్లాడనీయలే, ఇది దివ్యని ఆర్గ్యూ చేయనిస్తలేదు, కంటిన్యూగా అరుస్తూనే ఉంది. రీతు గట్టిగా వాయిస్ రేజ్ చేసి గట్టిగా మాట్లాడగలుగుతుంది. అదే దివ్య నామినేట్ చేస్తున్నప్పుడు కూడా రీతు మాట్లాడేది కొట్టిపో అంటుంది. నాకు నచ్చలేదబ్బా. సరే నువ్వు పాయింట్ పెట్టినావు, పాయింట్ పెడితే చెప్తుంది, మాట్లాడనియవా? గోల ఒకటే గోల, టార్చర్. నాకు నచ్చలేదబ్బా. ఈ ఇల్లు సారీ అబ్బా. ఇగో నేను విన్నర్ రేసులో డిమాండ్ పవర్ని టాప్ 5 రేసులో రీతు చౌదరిని పెట్టినందుకు క్షమించాలి. మీరు ఎట్లయితే ఓట్లు వేసుకుంటారో అట్లా వేసుకోండి అయ్యా. అంత గోల ఇది, ఈ గోలద్దు మనకి నీ జీవితం. అరే ఏందబ్బా ఇది పంచాయతీ, లేక పంచాయతీ కాకపోతే దిక్కుమల పంచాయతీ ఎందుకు ఇలా పంచాయతీ? అదేమన్నా రీతి గల పంచాయతీ? రీతు చౌదరికి డిమాండ్ పవన్కి రాత్రి కళ్యాణ్ దగ్గర జరిగిన పంచాయతీ. అసలు డిమాండ్ పవన్ ఏందబ్బా నీ బ్రెయిన్ ఏడవైంది? వైజాగ్ మీది రాజమండ్రి ఆడికి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో విజయవాడలో పోయింది బ్రెయిన్ బెజవాడలో పడిపోయింది సార్. అదేం దిక్కుమాలిన పంచాయతీ, చిన్న పంచాయతీ గదిని గురించి నువ్వు అట్లా వెళ్ళమని నువ్వు చిన్నపిల్లడు నీకు తెలియదురా అన్న. అప్పటికీ చెప్పాను అంతకు మించిన మాటలు మేము మాట్లాడుకుంటాం అని. ఏం చెప్పినావు అన్నా నువ్వు? ఏంది అది నువ్వు చెప్పేది ఏంది? అది
హరి గోవింద గోవింద. రైట్. సరే, నామినేషన్స్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అంత దిక్కుమాలిన రీజన్స్, దిక్కుమాలిన పంచాయతీలు, వాళ్ళ దగ్గర రీజన్స్ లేవు. నాకు అందరితో నచ్చిన పర్సన్ చెప్తా పట్టుర్రి. భరణి అన్న. భరణి అన్న టాప్ అయిపోతాడబ్బా ఈ సందలు అప్పుడేవి. వీళ్ళంతా అంత దిక్కుమాల పంచాయతీలు పెట్టుకుంటే ఆయన మ్యాన్లీకి వెళ్ళిపోయేటట్టున్నాడు. భలే మాట్లాడి అనిపించింది అబ్బా. మిస్టర్ ఇమాన్యుయల్, ద గ్రేట్ ఇమాన్యుయల్, కూర్చో చెప్తా. అబ్బా ఏమని అనిపించిందా ఇవాళ నాకు. భరణి అన్న స్వాగ్ నచ్చింది. అసలు 1 వీక్ నుంచి భరణి అన్న నచ్చుతాడబ్బా. ఆ స్వాగ్ అది మారిపోయింది. ఆ బంధాల బొందలకి వెళ్ళి బయటకి అంటాడు. మస్తు అనిపించింది అబ్బా. సుమన్ శెట్టి అన్న ఏం పాయింట్ పెట్టిండు అబ్బా? అది పాయింటా? అది పాయింట్. అసలు దేనికి అరిచిండు? ఉత్తగానే అరిచిండు. ఆయనకు రావడానికే కింద మీద అవుతాడు. అందరు అరుస్తారు, నేను కూడా అరవపోతే నడవదని చెప్పి అరిచేసినట్టుగా ఉన్నాడు. వీళ్ళకి నిన్న వినిపించిన పచ్చిమిరపకాయలు ఇలా మండినాయి. ఇది మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్ ఒక అన్న పెట్టిండి మెసేజ్. అన్న సీను, నిన్న వాళ్ళు పచ్చిమిరకాయలు తింటే ఇవాళ మంట మండినట్టుంది కానీ పెట్టిండు. మంట మండింది కానీ మంటే ఉంది, అక్కడ మ్యాటర్ లేదు. భరణి అన్న ఫార్ బెటర్ అబ్బా. అంటే డిఫెండ్ చేసుకున్న విధానం కానీ పాయింట్ పెట్టిన విధానం అంత స్ట్రాంగ్ పాయింట్లు ఏం పెట్టినట్టు కాదు, కానీ కనీసము ఆ మాట్లాడిన దానిలో క్లారిటీ ఏడిచింది. అరే డిఫెండ్ చేసుకున్న విధానం కరెక్ట్గా అనిపించింది. డమ్మీ పాయింట్లు పెట్టినావు నువ్వు అని చెప్పి మనల్కి బుద్ధి చెప్పినట్టు అనిపించింది. ఈవెన్ రీతు సంచాలక పాయింట్లో కూడా చాలా క్లారిటీగా ఇమాన్యుల్ అదే చెప్పిండు, కానీ చాలా క్లారిటీగా భరణి అని చెప్పి నామినేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. కొంచెం క్లారిటీ ఉంది. ఈవెన్ రీతు అంత పిచ్చి పిచ్చిగా అటు ఇటు ఎటో తీసుకుపోవడానికి, మీరేమన్నా బాగా ఆడిరు అన్న సెన్స్లోకి ఎటో తిప్పడానికి ట్రై చేస్తుంది రీతు. ఈ పాయింట్ నువ్వు ఫోకస్ చేసి ఇట్లా అన్నావు అనుకో, ఇట్లా అయితే నువ్వు ఇట్లా అంటున్నావు కదా, ఇట్లా చూసినప్పుడు అక్కడ గదొక్కటి ఉంది చూసినాను అంటది. గదొక్కటి అక్కడ నువ్వు మిస్టేక్ చేసినాడు. అవునా నీ మిస్టేక్ అని కన్ఫ్యూజన్లో పడేసేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి మొత్తానికి అయితే డిఫరెంట్ గట్టిగా చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో నాకైతే టోటల్గా అయితే భరణి అన్న సూపర్ అనిపించింది. మీకు ఎవరికి బాగా అనిపించింది నామినేషన్ పాయింట్స్? ఇక మిగతా వాళ్ళంతా టిట్ ఫర్ టాట్ కైండ్ ఆఫ్ నామినేషన్స్. అండ్ డిమాండ్ పవన్ అయితే 2 డిజాస్టర్ ఎప్పటి వాటికత్తడబ్బా. మళ్ళా ఆ రోజు కళ్యాణ్కి వీళ్ళు చేసింది బ్యాక్ స్టాబింగే చెప్పి తీసేసిర్రు. ఇప్పుడు ఆ రోజు కళ్యాణ్ విషయంలో డిమాండ్ పవన్ రీతు చేసింది వీళ్ళు కావాలని స్కెచ్ చేసిర్రు, వాళ్ళు గెలవడానికి అని చెప్పి కళ్యాణ్ని తీసేయడానికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏంటిది? సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు? థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరు? అవన్నీ వదిలేసిర్రు వాళ్ళు. మొన్న కూడా ఇట్లాంటిది జరిగింది, ప్రిఫరెన్స్ ఆర్డర్ని కాకుండా పోయింది. అదేంటబ్బా టాస్కే అది కత్తలే. సరే పోన్లే, మనం పోదాం, కంటిన్యూ చేద్దాం. ఫ్లోలో నాకు యాదకి వస్తే చెప్పేస్తా. లైక్ కొట్టలేదు నువ్వు, అగో లైక్ కొట్టకపోతే ఎక్కడన్నా పోతుందా వీడియో? గీనే ఉంటుంది. లైక్ కొట్టాను జుమ్మని పోతుంది. అది నేను డైలీ ఎక్కువ వీడియోలు కూడా పెడతాను, కావాలని గ్యాప్ ఇచ్చి పెడుతున్నా. అండ్ అబ్బా నేను ఇలా మిడ్ నైట్ తక్కువ ఉంటుంది కదా ముచ్చట, నామినేషన్స్ చేసుకుని పండుకుంటూ జల్దీ వండబెడతారు వీళ్ళని. పండబెడితే ఏంటంటే మనకి రేపు పొద్దుగాల చుట్టాలు అవుతారు కదా, వీళ్ళ బంధువులు, వీళ్ళ పేరెంట్స్ ఇట్లా వస్తారు కదా. తనుజ వాళ్ళ సిస్టర్ వస్తుంది రేపు, ఆల్రెడీ వాళ్ళ హౌస్లోకి వచ్చింది మార్నింగ్. సో అండ్ సాయంత్రం వచ్చేసి డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది. చెప్పుర్రయ్యా, డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఏం చెప్తుంది ఇక, రేపు పోయేటోళ్ళు చెప్పుర్రి, జర జాగ్రత్తగా చెప్పుర్రి, అంత పిస రీజన్స్ పెట్టదు, పెడితే రీజన్ ఒకటి మంచిది పెట్టదు, అంటే సపరేట్ కూర్చోవాలని చెప్పుర్రి. సరే అయితే డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ పోయింది వీళ్ళ హౌస్లోకి సాయంత్రం పూట. సో అదంతా మనకు రేపు టెలికాస్ట్ అయింది. సో వీళ్ళు చుట్టాలు వస్తురు, వీళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళని పండబెట్టచ్చు జరిగినంత గ్రావరాన్ని వస్తుంది. రాత్రి దాకా సోది పెట్టుకుంటూ కూర్చున్నారు. నాకేమో రేపు పొద్దుగాల నాన్న దావకాలకు పట్టుకొని పోవాలి, అదొకటి ఉంది. నిన్న రాత్రి అసలు మిడ్ నైట్ ముచ్చట్లే లేవు, జస్ట్ గట్టిగా అంటే 1 అవర్ ఉంది, అందులో అర్ధగంట మాట్లాడుకున్నారు గంతే. అల్కగా అయిపోయింది. ఖాళీగా ఉన్నాం రా భయ్య అంటే అల్కగా అయిపోయింది, అసలు లేనే లేదు. రేపు పొద్దుగాలనేమో ఉరకాలు రయ్యా అంటేనేమో గింత పొడుగున్నది, 3 గంటల 4 గంటల ఫుటేజ్ ఉన్నది. ఇప్పుడు అదంతా చూడాలి ఎపిసోడ్ రివ్యూ చేసినాక. సరే ఏం చేద్దాం. ఓకే, ఓపెనింగ్ మనకి నామినేషన్స్ ఓపెనింగ్ మనకి నిన్న రాత్రి ముచ్చట కింద, అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు, అది బాగా రాత్రి అయినాక రీతు చౌదరి అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటాం, డిమాండ్ పవన్ మాట్లాడుకుంటున్నారు ఒక బెడ్లో కూర్చుని. అటు పక్కన కళ్యాణ్ తనుజతో మాట్లాడుతున్నాడు. మనకి నిన్న మిడ్ నైట్ ముచ్చట్ల కింద మనం మాట్లాడుకున్నాం పొద్దుగాల వీడియోలో, అదే మనం రివ్యూ ప్లస్ మిడ్ నైట్ ముచ్చట కలిపి చేసినాం కదా, ఆ వీడియోలో చెప్పినా కదా. అక్కడ కళ్యాణ్ తనుజ మస్తు సేపు సొలి పెట్టుకున్నారు, 2-3 అవర్స్ మాట్లాడుకున్నారట. మనకి ఇంత అంత వేసిరు అందులో, ఒక పావు గంట అర్ధగంట వేసిరు. మిగతా అంతా కూడా మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు చూపించలేదు. ఏం చేస్తాను చెప్పు, మనకు చూపించిన కానీ మాట్లాడుకుంటారు. 2-3 అవర్స్ అయిందారా మాట్లాడబట్టి, ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ ఇట్లా వచ్చిండు, వీళ్ళ బెడ్ దగ్గరికి వచ్చిండు. డిమాండ్ పవన్ రీతో మాట్లాడుకుంటారు పోయి, అక్కడికి కళ్యాణ్ వచ్చిండు. ఏమన్నా తప్ప లేదు కదా, అంత ఫ్రెండ్సే కదా, మాట్లాడుతూనే ఉంటారు కదా. వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్లోకి వచ్చినట్టు కాదు కదా, అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్టు కాదుగా ముచ్చరైతే. ఇది అంతా ఓపెనే కదా, అందరూ ఒక్కటే కదా, అందరు కలిసిన బెడ్రూమే కదా, అందరూ వస్తారు పోతారు ముచ్చట పెడుతూనే ఉంటారు కదా. దానికి డిమాండ్ పవన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిండు. ఎందుకు వెళ్ళిపోయిండు అర్థం కాలే.
ఈమెనేమో ఆయనతోటి జోకులు చేస్తుంది, నీ ఫ్యూచర్ నాకు కనబడుతుందిరా, నీ ఫ్యూచర్ నాకు కనబడుతుంది అని మామూలుగా సరదాగా అంటుంది. జోక్, ఇట్స్ జోక్. మాతో ఏం మాట్లాడలేదు సంథింగ్ ఒక డైలాగ్ అన్న తర్వాత అక్కడ మనోడు పోయి పడుకుంటాడు. మనోడు చక్కగా లేస్తాడు, పోతాడు, మైక్ తీస్తాడు, పడుకుంటాడు. ఎవరైనా ఏమనుకుంటారు, నిద్ర వస్తుందేమో పోయి పడుకుంటానులే, ఇక్కడ కళ్యాణ్ వచ్చినాక ముచ్చట పెట్టుకుంది అని చెప్పి పోయినట్టున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. పక్కనే కదా, అది కూడా ఎంతో దూరం కాదు, మరి కిలోమీటర్ డిస్టెన్స్ ఏం లేదు, ఒక అడుగు లేదు, పక్కన బెడ్లోనే పండుకున్నాడు. కళ్యాణ్ ఉండి మజాక్ చేస్తా, నువ్వు అటు పోయి ఆ తలగడ మీద పండుకో అంటే అటు సైడ్ ఉన్న మెత్త మీద పండుకోపోరా, చిన్నపిల్లడివి, నేను మాట్లాడేటి ఈయనకూడదు పో అని అంటాడు. అలాంటివి నేను చాలా మాట్లాడతాను లేరా అనుకుంటే అటు పోయిండు పండుకున్నాడు. ఇక్కడ ఏదన్నా తప్పు జరిగిందా, అసలు ఏదన్నా మిస్టేక్ అనిపించిందా, అసలు గింతనన్నా కొంచెమన్నా, అంటే ఇప్పుడు కళ్యాణ్ది కానీ రీతుది కానీ ఎవరిదైనా తప్పు అనిపించింది, ఈవెన్ డెమన్ పవన్ అనుకో, డెమన్ పవన్ తప్పు అనిపించింది, ఎవరిది లేదు కదా. క్యాజువల్గా ఫ్రెండ్స్ టాక్ అయిపోయింది, ఓడిచింది. తెల్లారిన తర్వాత నేను పొద్దుగాల నుంచి చూస్తున్నా, లేచినప్పటి నుంచి చూస్తున్నా. నేను అప్పుడే మార్నింగ్ ఒక వీడియోలో కూడా చెప్పిన. అయితే ఈ ముచ్చట అయిపోయిన తర్వాత పొద్దుగాలనే పంచాయతీ స్టార్ట్ అయింది. డిమాండ్ పవన్ కొంచెం ఇరిటేషన్ తోటే మాట్లాడతాను రీతుతోటి, నీకు కావాలన్నా ఆమ్లెట్ దోశను వేస్తుంటే నేను వేయాలన్నా, నీకు ఇక్కడికి వస్తే వేస్తాం లేదంటే లేదు అన్నట్టు మాట్లాడతాడు. నువ్వు అలా పిలిస్తే రాను, నేను సీరియస్గా పిలిస్తే రాను, నేను ప్రేమగా పిలిస్తేనే వస్తా. ఇలాంటివన్నీ కూడా గారాలు పోకుంటే, ఈ గారాలు పట్టి ఉంటుంది కదా రీతు సోదరి, గారాలు పోతా అంటే ఆ తర్వాత ఇక మనకు కట్ చేస్తే పంచాయతీ బయట కూర్చొని ముచ్చట పెట్టుకుని చూపించారు పొద్దుగాల. సో ఏంది ఇది, డెమన్ పవన్ ఏమంటాడు, మనది మధ్యలో ఉండంగా, మనం మాట్లాడుకునేది మధ్యలో ఉండంగా వాడు వస్తే ఒక 5 నిమిషాలు అని చెప్పి పంపించవచ్చు కదా, పంపించకుండా నువ్వు వాడు కూర్చుంటే మాట్లాడుతున్నావు ఏంది అని అడిగాడు రీతు చౌదరి. సింపుల్గా దాంట్లో ఏమైంది, ప్రతిదానికి ఇంత చూస్తావేంటి, ఇదింత అవసరమా, ఎవరైనా వస్తే కాదు దానిలో ఏముంది, అది పెద్ద విషయం కాదు కదా అన్నట్టు రీతు అన్నది. కాదు వాడిని పంపించవచ్చు కదా, మనం మాట్లాడుకుంటామని చెప్పి పంపించవచ్చు కదా. ఈయనకేమైంది, నోరు పడిపోయింది, ఈయన చెప్పొచ్చు కదా, ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నా అని చెప్పి ఈయన చెప్పొచ్చు కదా. ఈయన చెప్పడా అంటే ఈయనకి ఆమె మౌత్ పీసా ఎందుకు, మరి నువ్వెందుకు చెప్పలేదంటే నాకు అనిపించింది అనేది ఉండే, అనేది ఉండే. అసలు నువ్వెందుకు చెప్పలేదు మరి, 5 నిమిషాలు ఆగి రాపోరా అని వారికి నువ్వు చెప్పొచ్చు కదా, నేను చెప్తేంది నువ్వు చెప్తేంది అని అడగచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఎవరైనా వస్తే నన్ను వదిలేస్తానంటే నాకు వద్దు నువ్వట అన్న, ఏం మాట్లాడుతున్నావు అని నా మైండ్ ఒక్కసారి ఫ్లాక్, ఏంది ఇంత పెద్ద డైలాగ్, అసలు ఏంది ఇది అంటే అమర ప్రేమికులు, అరే ఏందిరా నాయన ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎవరైనా మధ్యలో వస్తే నువ్వు నాతో మాట్లాడవు, నన్ను వదిలేస్తానంటే నాకు వద్దు ఒకటి. ఈ తొక్కలో ట్రాక్ ఇదో దిక్కుమాలని బయటకు వెళ్ళిన తర్వాత లేదు పెళ్లి చేసుకునేంత బిల్డప్ నాకు వద్దు అంటాను నేను చిన్నగా. అంటే అసలు అక్కడ నేను వెళ్ళిపోమని చెప్పలేదు కదా, అక్కడ నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు కదా, నేనేం సీక్రెట్స్ ఏం కళ్యాణ్తో మాట్లాడలేదు కదా. నీకు నువ్వే ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయి నువ్వు డిసైడ్ అయ్యి వెళ్ళిపోయి పడుకున్నావు, నువ్వు నిద్రపోవడానికి వెళ్ళిపోయావు అని అనుకున్నాను. కానీ పవన్, ఐ డోంట్ వాంట్ టు ఫైట్, ఈ టాపిక్ మీద నేను కొట్లాడే ఉద్దేశం లేదు నాకు అని అంటుంది. అంతే కదా, ఈయన లేచి వెళ్ళిపోయి పడుకుంటే ఏమనుకుంటారు, ఆయన అలిగిండి అనుకుంటారా, గులిగిండి అనుకుంటారు, వెళ్తుంది భయ్ చక్కగా పండుకొని. నువ్వు ఏంది, నువ్వు నీ ఎంత నువ్వేనో, అక్కడేమో మేము సీక్రెట్స్ మాట్లాడుకోలేదు కదా, మాట్లాడుకోండి అత్తన్నానా, నేను అన్నాను కదా. వాడు ఏమన్నాడు, చిన్నపిల్లాడివి పక్కకెళ్ళమని అన్నాడు, వినకూడదు అన్నాడు, మేము మాట్లాడుకునేవి అటు వెళ్ళి తిరిగి పడుకోమన్నాడు వాడు అన్న. ఏందన్నా నువ్వు బచ్చగలగైతున్నావు, నిబ్బగలగైతున్నావు ఫీలింగ్ వచ్చి నాకైతే. అంటే నిబ్బా చేష్టలు ఇవన్నీ, దిక్కుమాల నిబ్బా చేష్టలు ఇవి. చిన్నపిల్లాడు అక్కడికి వెళ్ళమన్నాడు, ఎలా మేము చాలా మాట్లాడుకున్నాం ఇలాంటివి, 100 మాట్లాడుతున్నావు అలాంటివి అని అన్నాను నేను. అటు 100 అసలు ఇది తప్పు, నువ్వు 100 మాట్లాడింది ఆమెతోటి, చిన్నపిల్లలు వినకూడదు, 100 మాట్లాడేవింది నువ్వు. యు ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్, పబ్లిక్ నేషనల్ టెలివిజన్. 100 మాట్లాడితే నన్ను చెప్పాను ఏందో నువ్వు అన్న ఫీలింగ్ వచ్చింది. రీతు అంటే జోక్ని కూడా ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు అంటే అర్థం చేసుకోకపోతే ఎట్లా, జోక్ చేసేవా నువ్వు, జోక్ చేసేవా అంటాడు. అంటే రీతు ఉండి, అరే వాడు జోక్గానే అన్నాడు అని చెప్తున్నాడు, వాడు జోక్గా అన్నాడా, వాడిని అనట్లే నేను వాడిని పట్టించుకోవట్లే నేను నువ్వెందుకు పిలవలేదు అని అంటున్నా, అది మ్యాటర్. ఆమె ఎందుకు పిలవాలి, అవి ఎందుకు రావాలి, అవి ఎందుకు మాట్లాడాలి, నువ్వు ఎందుకు కలిగినవు, ఏందయ్యా ఇది కాన్స్పరెన్సీ థియరీ. నిన్న కూడా అంతే, గౌరవ్ టైంలో గౌరవ్తో మాట్లాడుతుంటే నువ్వు అట్లనే ఫీల్ అయినావు, అట్లనే గులిగినావు, ఇట్లా ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నావు, ప్రతి దాంట్లో అలక్కు అంటే అలకే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయావు నువ్వు. నేను వెళ్తే అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు అని చెప్పి ఆమె ప్రాబ్లం ఏంటి లేదు గొడవ పెట్టుకోవడానికి ఏంటంటే, ప్రాబ్లం నువ్వేం మాట్లాడుతున్నావు, వాడి కాదు నా ప్రాబ్లం, నువ్వే నా ప్రాబ్లం, అది ఇది సెన్సిలెస్గా మాట్లాడుతున్నావు, అలిగారు అయిపోయింది.
షూ అనుకున్నా. రీతు లోపలికి వస్తుంది. రీతు లోపలికి రాగానే కళ్యాణ్ ఏంటి నా వల్ల నా కోసమా ఏంటి అసలు ఏం లేదుగా, అసలు పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం లేదుగా అంటే ఏం మ్యాటర్ లేదు వాడే కదా ఏదేదో చేస్తున్నాడు అంటే ఇక దివ్య నీకుతా ఉండి ఏం కాదు కూల్ కూల్ వాడు అంటే కొంచెం కోపంలో ఉన్నట్టుగా కూల్ అవ్వు అని అన్నది. హైలైట్ ఏంటంటే రీతు చౌదరికి అండ్ డిమాండ్ పవన్కి మధ్యలో ఉన్న పంచాయతీని కూల్ చేయడానికి దివ్య నిఖిత పెద్దరికం చేస్తుంది. అయ్యా పెద్దరికం చేస్తే ఏదో ఉంటుంది మా దగ్గర ఒక శాస్త్రం, పెద్దరికం చేస్తేనట అన్నీరంట ఆ టైంలో ఉంటుంది. ఇప్పుడు చూడు ఈమె పెద్దరికం చేసిందా, ఈమెను ఏం చేశారు, ఇద్దరు కలిసి నామినేట్ చేశారు అంటే అఫ్కోర్స్ మనోడు రీతు చౌదరి నామినేట్ చేసింది అన్ని రీజన్స్ చెప్పి, దిక్కుమాలిన రీజన్స్ చెప్పి. రైట్, దివ్యానికి ఇంత పంచాయతీ చేస్తుంది. అయ్యా కాదు అరే నువ్వంటే తనకి ఎంత ఇష్టం లేకపోతారా, నీ షర్ట్ వేసుకొని తిరుగుతుందంటే నా షర్ట్ వేసుకొని తిరుగుతుంది ఆయన ప్రేమ కాదు ఆ షర్ట్ నచ్చి అంట. ఎవరి షర్ట్ పడితే వాళ్ళు షర్ట్ వేసుకొని తిరుగుతారా నచ్చినంత మాత్రాన, ఒక మాట నచ్చినంత మాత్రాన ఎవరికి షర్ట్ పడితే వాళ్ళు షర్ట్ వేసుకొని తిరుగుతారా అని దివ్యానికి అడిగింది. నేను కాదు దివ్యానికి అడిగింది. తర్వాత సారీ చెప్పు రీతు అంటే చెప్తాను నేను ఏముంది అందులో ఏం లేదని అడిగండి. ప్రతిదానికి సీరియస్ మ్యాటర్ చేస్తానా, ఎవరు చేస్తారు అంటే ఇక్కడ మనోడు రెచ్చిపోయి మాట్లాడతాడు. ఏంటంటే నేను డ్యాన్స్ చేసినప్పుడు కూడా ఎంత అలిగేవు కదా నువ్వు, ఎవరితో డ్యాన్స్ చేసి నువ్వు హట్ అయ్యావు కదా, అప్పుడు నువ్వు చేసావు కదా, కామెడీగా చేసినా కానీ అలిగేవు కదా, అప్పుడు నువ్వు ఎవరైనా నాతో మాట్లాడినా నువ్వు అలిగేవు కదా, ప్రతిదానికి నువ్వు సీరియస్ మ్యాటర్ చేస్తున్నావు, అన్నిటికీ అరుస్తావు, నువ్వు అరిసి పెద్ద ఇల్లు చేసినట్టు చేస్తావు, అంత పెద్ద పంచాయతీ చేస్తావు, నేను మామూలుగా మాట్లాడుతూ నువ్వు అరుస్తావు, నువ్వు ఏంటిది అలుగు నువ్వు అలిగితే అలుగు నేను అలిగితే అంటాడు. అమ్మాయిలు అలిగితే అలక అంటారు, ఏదో పోంతి అలక పాన్పు మీద ఉందని చెప్పారు, ఏదో సరదాగా టైంపాస్ తీసుకుంటారు, అలిగింది కదా అంటే ఓకే ఊకి అలుగుదంటే కూడా ఏడుపు కొట్టు మొఖం దాన్ని అంటారు. కానీ అబ్బాయిలు అలుగుడు ఎందుకు, ఏంది ఇది, నువ్వు అలిగితే అలుగు నేనైతే గులుగు అంటే నువ్వు అలిగితే బాగుండదు అన్న. అబ్బాయిలన్నా నువ్వు చూడడానికి కట్అవుట్ ఉంటుంది, కండలు ఉంటాయి, మొత్తం జిమ్నాస్టిక్ ఎగురుతావు కింద మీద చేతులతో నడుతావు, నువ్వు అలుగుడేంది చిన్నపరాని లెక్క, మ్యాన్లీ ఉండాలి. అలకేందో అలక నామినేషన్ స్టార్ట్ అయ్యి చూపించారు. ఆ తర్వాత కూడా మనకు అక్కడ ఏం లేదులే, లైవ్లో కూడా పెద్ద ఏం ముచ్చటేం లేదు, అంత మంచిగా వండుకున్నారు, తినడం మటన్ గీటను మంచిగా గట్టిగానే ఉంది వాళ్ళది. ఆదివారం కదా వాళ్ళకి, అందుకని మటన్ గీటను దంచిపోడతారు. కార్తీక మాసం లేదా వాళ్ళకి ఏమో మరి. రైట్, ఓకే నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, తనుజ చేతిలో టోకెన్లు ఉన్నాయి, గిన్నె పట్టుకున్నది. పాపం నాకైతే చూస్తుంటే ఆ లుక్ ఏందో. ఈ మధ్య ఒక మీమ్ ఒకటి చూసినాను నేను. ఆ మీమ్లో ఏంటంటే ఇమాన్యుల్ ముందు పోతా ఉంటే అది పోకిరిది ఒక మీమ్ పెట్టిరు అంతా, అది చూసిరా మీరు? కరెక్ట్ కట్ చేస్తే తనుజ చేతిలో ఆ డబ్బా పెట్టిరు, ఆ డబ్బా పెడితే ప్రతి ఒక్కసారి చిట్ట పెట్టుతుంది, ఆ డబ్బా పట్టుకొని వస్తుంది, ఎటు పోయినా డబ్బా పట్టుకొని వస్తుంది. అరే ఏంద్రా ఇది అనుకున్నా. సరే ఆ డబ్బా పట్టుకొని వచ్చింది. అయితే బిగ్ బాస్ మా అన్నాడు ఇక మొత్తం దంచి కొట్టాలి, దుమ్ము లేపాలి, మామూలు కూడా ముచ్చట. సరే ఓకేనా, తెలుసుగా మీరు అంతా సొల్లు రీజన్ చెప్తారు, నేను టైమర్ పెట్టినా దాన్ని బంద్ చేస్తాను. మంచి రీజన్ ఉంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు బెల్లు కొడతా, సొల్లు రీజన్ చెప్తానే టక్కున బెల్లు కొడతా అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయింది. ఇలా కనబడద్దు బజారు, వీళ్ళంతా పిసి పిసిలు చెప్తారు, మనమే బజార్ చేతిలో పట్టుకుందాం, సొల్లు నామినేషన్ టన్ అంటాడు, మంచి నామినేషన్ కొట్టాయిగా ఎంతసేపు చెప్పుకుంటే చెప్పుకర్రీ అని చూస్తాడు అన్నాడు. అందుకే రీతుది పవన్ అప్పుడు బెల్లెత్తలేదు, కొట్టమన్నా కొట్టకుండా బెల్లెత్తలేదు, ఆ టైప్లో చేసినాడు బిగ్ బాస్. మా తెలివికల్లోడే, నిన్ను మించిన తెలివికల్లోడు, అందరికందరూ సోది రీజన్ చెప్పారు. వెరీ నైస్. నెక్స్ట్ తనుజామా అందమైన తనుజ, నువ్వేగా ఈ టోకెన్లో సిస్టమ్ పంచాలి గనక, ఈ నామినేషన్స్ అంతా నీ మీనే ఉన్నాయి గనక అని చెప్పి మొత్తం టోకెన్లు అన్నీ ఈమెకి ఇచ్చిండు. నువ్వు ఎవరికి నామినేషన్ చేసే హక్కు ఇస్తావో వాళ్ళకి టోకెన్లు పంచు, ఒకరికి 2 ఇస్తావా, ఒకరికి 1 ఇస్తావా, నీ ఇష్టం ఉన్నట్టు ఇస్తావా, నీ ఇష్టం అని చెప్పి ఇచ్చిండు. ఇస్తే ఇక తనుజ వచ్చి పట్టుకొని టింగ్ టింగ్ నీకు 2 నీకు 1 నీకు 2 అని చెప్పి ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఇందులో భాగంగా ప్రతిసారి ఆమె వచ్చి నిలబడంగానే సూనన్న ఇట్లా చూస్తూ ఉన్నాడు, ఎందుకంటే నాకు ఇత్తదేమో అన్న భయం. ఇక్కడ చాలామందికి అదే భయం. ఇమాన్యుల్ది కూడా సేమ్ సిచ్యువేషన్, నాకు వద్దయ్యో అన్నట్టుగా చూస్తాడు. కడిగితే ఇమాన్యుల్కి ఫస్ట్ ఇచ్చింది. ఇమాన్యుల్కి ఇవ్వగానే 2 ఇస్తుంది. ఓ 2 అంటాడు, ఎందుకంటే ఓ అమ్మ మనం 2 నామినేట్ చేయన్న, ఇది చాలా పెద్ద విషయం కదా అన్న ఫీలింగ్లో ఉన్నాడు అన్నట్టు. 2 నామినేట్ చేయడం అంటే చాలా కష్టం కదా అన్న ఫీలింగ్లో ఉన్నాడు. రైట్, అయితే మనకి ఇక్కడ ఇమాన్యుల్ వచ్చేసి ఫస్ట్ రీతు నామినేట్ చేసిండు. నామినేట్ చేసిన రీజన్ వచ్చేసి నువ్వు కన్ఫ్యూజ్ అయినా, ఏ సింగిల్ రీజన్ అబ్బా, ఒకటే సంచాలకగా నువ్వు సరిగ్గా చేయలేదు అనే పాయింట్కి నువ్వు గేమ్లో కన్ఫ్యూజ్ అవుతున్నావు అని మొత్తం గేమ్ని బదనాం చేయడం తప్పు. ఆ మొత్తం గేమ్ని కలిపి బదనాం చేసరికి రీతికి జర్రని మాడింది. మొత్తం గేమా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మొన్న సంచాలకదా అంటే ఆ సంచాలకది గేమ్ అంతా కన్ఫ్యూజ్ అయినావు అంటే లాస్ట్ వీక్ చక్కగా ఆడలేదు అనే పాయింట్కి మొత్తం టోటల్ సీజన్ చక్కగా ఆడలేదు అన్న పాయింట్ పెట్టినట్టుగా చేసిండు. అక్కడ రీతుకు గాలింది, కరెక్ట్ కాదు కదా అన్న ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. మనం నామినేట్ చేయాలంటే అంతే ఆగమాగం చేస్తాడు.
ఇందులో రీతు చౌదరి పాయింట్స్ పెట్టి పాతయన్నీ తీస్తుంది తెలుసుగా. రీతు చౌదరి యాక్చువల్ లేడీస్కి గుర్తుంటాయి అబ్బా పాతయన్నీ. జెంట్స్తో పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా, పాతకి యాదుకుండయి. ఇప్పుడు 3వ వారం తర్వాత నాకు నీకు అసలు కనెక్టివిటీయే లేదు, అసలు 3వ వారం తర్వాత నువ్వు నేను అసలు మాట్లాడుకునేది లేదు అని చెప్పి తనుజ అన్నది కదా. 3వ వారం తర్వాత చాలా టాస్కులలో ఈ ఆసామి ఇమాన్యులు తనుజకు సపోర్ట్ చేసిండు. అవి ఆయన యాదికి రావు మాకు. బేసిక్ ఏంటంటే జెంట్స్కి యాదికి రావు, చాలా కష్టం, టక్కున మర్చిపోతాం అన్నట్టు. సో లేడీస్కి అయితే లెక్క కొద్దుంటాయి మొత్తం. ఈ పలానా డేట్ నాడు ఈ పలానా షర్ట్ వేసుకున్నప్పుడు ఈ పలానా పంచాయతీ అయింది అని అన్నీ ఆదుకుంటాయి. సో జెంట్స్ దగ్గర ఉన్న పెద్ద పొరపాటు ఏంటంటే మర్చిపోతారు. ఇప్పుడు చూడు బెడ్ టాస్కు, ఈ వాటర్ టబ్ టాస్క్, ప్రతి టాస్కులు కూడా అవన్నీ తర్వాత జరిగినాయి. ఆ తర్వాతనే అన్నీ కొలుసుకోవడాలు గెలుచుకోవడాలు అన్నీ జరిగినాయి. అసలు చాలా చాలా సార్లు చాలా సందర్భాలలో కలిసి మెలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత ఇమాన్యుల్ తోటి. సో సరే ఓకే, గుర్తుండే అని చెప్తున్నా అంతే. రీతు చౌదరికి అన్నీ గుర్తుంటే ఇక లెక్కలు తీసింది. నువ్వు ఆ రోజు టాస్క్లో బొమ్మల టాస్క్లో నువ్వు ఎందుకు మీ మమ్మీకి వేయలేదు, అండ్ టెడ్డీ దానిలో నువ్వెందుకు పట్టుకొని పోలేదు అంటే నువ్వెందుకు పట్టుకొని పోలేదు మరి అని చెప్పి ఈయన అన్నాడు. నేను దొరికిన కాబట్టి దొంగ, నువ్వు దొరకలేదు కాబట్టి దొర, నువ్వు కూడా మిస్టేక్లు చాలా చేసినావు అన్నట్టుగా ఆమె అన్నది. మొత్తానికి అయితే పంచాయతీ ఒకటే అబ్బా, సంచాలకంగా మిస్టేక్ చేసినావు అనే పంచాయతీ నుంచి ఆయన గేమ్ అంతా ఖరాబ్ అయిపోయింది అని చెప్తాడు. లాస్ట్ వీక్ నువ్వు గేమ్ రిస్క్ చేయలేదు, నువ్వు ఆడలేదంటే నేను సేఫ్ జోన్లో ఉన్నా, మరి నువ్వు అప్పుడు మీ మమ్మీకి ఎందుకు వేయలేదు, నువ్వేం ఆడినావు ఆట, నువ్వెందుకు ఆ ఫైట్ చేయలేదు, నువ్వెందుకు బొమ్మలు తీసుకోవడానికి ట్రై చేయాలంటే నేను సేఫ్గా ఆడినా, నా దగ్గర నువ్వు బొమ్మలు ఉన్నాయి సరిపోతాయి కదా అన్నట్టుగా ఆడినా అంటే నేను కూడా సేఫ్గా ఆడినా అని చెప్పి ఒక కంపారిజన్ వేసింది. కాబట్టి అక్కడ రీతు చౌదరి గెలిచినట్టే ఇంచుమించు. సో నువ్వు దొరకలేదు కాబట్టి దొంగ, డిజాస్టర్ సంచాలక అని అన్నారు కదా అంటే అయిపోయింది. ఆ తర్వాత కుండ వాళ్ళగొట్టి సారీ రీతు అంటాడు. ఎంబటే టైం గ్యాప్ ఇయ్యాడు. టైం గ్యాప్ ఉండదు కానీ టైమింగ్లో గ్యాప్ ఉండదు, ఎంబడే సారీ చెప్పాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చేసి ఎవరు భరణి అన్న నువ్వు ఆరోగ్యరీత్యా నువ్వు ఎఫర్ట్స్ పెట్టట్లేదని అనిపిస్తుంది, ఇదివరకు పెట్టిన ఎఫర్ట్స్ ఇదివరకు అంటే ఇప్పుడే మంచిగా ఎఫర్ట్స్ పెడుతుండు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని ఇప్పుడే కొంచెం బెటర్గా ఆడతాడు ఒకప్పటికంటే. ఈయననేమో బెటర్గా ఆడతలేడు అంటాడు, అదే నాకు అర్థం కాలేదు. బెటర్గా ఆడతాడు బేసిక్గా. ఆరోగ్యరీత్యా గేమ్లలో ఎఫర్ట్స్ పెడతలేవు అంటే లాస్ట్ టైం గేమ్ ఓడిపోవడానికి కారణం నువ్వే అన్నాడు. ఇక్కడ బర్ని అనకు మండింది. ఆరోగ్యరీత్యా అన్నావు కదా, నీకు ఇట్లా కనుక దెబ్బలు తాకితే నువ్వు ఇట్నే ఆడతావా నా లెక్కన అంటే నువ్వు తగ్గుతుందా ఆట అట్నే ఉంటుంది అంటే తగ్గుతుంది అన్నాడు. ఆరోగ్యరీత్యా ఎవరికైనా తగ్గుతుంది అండ్ నువ్వు పర్సనల్గా వస్తా అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి పర్సనల్ అనే రీజన్ తీసుకున్నా. అంటే నువ్వు ఆరోగ్యరీత్యా నేను ఏదో బాగా డౌన్ఫాల్ అయిపోయినా అన్నట్టు సెన్స్లో చెప్తాంటే జనాలకి నెగిటివ్గా ఎక్కుతుంది కదా అన్న సెన్స్కి తీసుకున్నాడు అన్నట్టు. తీసుకుని అంటే కొంచెం గేమ్లో ఉన్నట్టుగా అనిపించింది అబ్బాయి ఈసారి బర్ని అన్న ఈ వారం నుంచి. ఎప్పుడైతే దివ్యనికితో నామినేట్ చేసిండో అప్పటి నుంచి కుల్లం అయిపోయాడు ఆ మనిషి, ప్రశాంతం అయిపోయాడు. సరే నేను ట్రై చేస్తానన్నా, నేను ఆరోగ్యం బాగాలేకపోతే నేను ట్రై చేస్తాను ఇమాన్యుల్ అన్నాడు. అంటే నేను కూడా ట్రై చేసినట్టు బ్రిక్స్ పడ్డాయి నీ వల్లనే, ఆట ఓడిపోయింది నీ వల్లనే అంటే నా వల్లనే అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే గౌరవ్ ఆడేటప్పుడు కూడా బ్రిక్స్ పడ్డాయి, నేను టెన్షన్ తీసుకున్నా అంటే మరి నువ్వు సారీ ఎందుకు చెప్పినావు, నువ్వు తప్పు చేయకపోతే సారీ ఎందుకు చెప్పినావు అంటే నాకు ఇది నచ్చలేదు. తప్పు చేయకపోతే సారీ ఎందుకు చెప్పినావు, నీ వల్ల మిస్టేక్ ఎందుకు కాబట్టి నువ్వు సారీ చెప్పినావు అంటే కొన్నిసార్లు మనం చెప్తాం, ఆటోమేటిక్గా సారీ అనేది చెప్తాం. ఒక మిస్టేక్ జరిగిపోయినప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు చెప్తాం. అఫ్కోర్స్ బర్ని అన్న వాళ్ళు ఓడిపోయారు, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ గౌరవ్ వల్ల కూడా బ్రిక్స్ పడ్డాయి, ఆయన డిఫెండ్ చేసుకున్న విధానం బాగుంది. బర్ని అన్న నా వల్లనే కాదు తన వల్ల కూడా బ్రిక్స్ పడ్డాయి, అప్పుడు కూడా నేను టెన్షన్ పడ్డా. ఆ తర్వాత ఆ టెన్షన్ పెరుగుతూ పోయింది. అంటే మీకంటే ఎక్కువసార్లు ఇటు పడ్డాయి బ్రిక్స్, వాళ్ళు గెలిచారు, నీ వల్ల మొత్తం పడేసరికి అది మొత్తం పోయింది అన్నట్టు చెప్పిండు. కరెక్ట్, అది కూడా వాస్తవమే. అక్కడ ఖచ్చితంగా బర్ని అన్న కొంచెం మిస్ చేసిండు, గౌరవ్ అందుకే అప్సెట్ కూడా అయిండు. రైట్, ఆ టాస్క్ గెలిస్తే వాళ్ళు మొత్తం మారిపోయేది, కమాండర్లు అయ్యేది, మొత్తం సిచ్యువేషన్ మారిపోయేది, విలేజర్స్ నుంచి కమాండర్స్ పోయేది, వేరే లెవెల్లో ఉండేది. నేను ప్రతి టాస్క్లో 100% ఇవ్వడానికి ట్రై చేస్తా, అన్నిసార్లు గెలవాలని లేదన్నట్టుగా బర్ని అని అన్నాడు. ఇది రైట్. అయితే ఇంప్రూవ్ అయిందని హోస్ట్ అంటే బర్ని గారు అంటారు, ఇక్కడ ఇమాన్యుల్ అంటారు నాకు 100% ఇస్తున్నట్టుగా అయితే కనిపిస్తలేదని. అంటే నా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందని చెప్పి హోస్ట్ సార్ అన్నాడు, నాకు సార్ అన్నాడు, వీళ్ళు హోస్ట్ సార్ అంటారు ఎందుకు అట్లా. హోస్ట్ సార్ చెప్పాడు కదా నా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయిందంటే, నీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయిందని అందుకు కాదు, కామెడీ చేసినావు, హ్యూమర్ పెరిగింది, అట్లాంటి వాటిలో చెప్పిండంటే పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినావు నువ్వు అన్నా అని అంటాడు. ఎంటర్టైన్మెంట్ ఏముంది, పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ 360 degrees నువ్వేం చేస్తానో అదంతా కూడా పర్ఫార్మెన్స్ కిందకి వస్తుంది మిస్టర్ ఇమాన్యుల్ గారు అని అంటాడు అన్నట్టు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ద గ్రేట్ ఇమాన్యుల్, మిస్టర్ ఇమాన్యుల్ గారు, మిస్టర్ ఇమాన్యుల్ నేను ఆడాను, మిస్టర్ ఇమాన్యుల్ 100% ఇచ్చాను, మిస్టర్ ఇమాన్యుల్ నేను పర్ఫార్మెన్స్ చేశాను, మిస్టర్ ఇమాన్యుల్ అంటాడు. బాగుంటుంది కామెడీ. మరి నాకు అనిపించలేదు నీ పర్ఫార్మెన్స్ అని చెప్పి అన్నాడు. నీకు అనిపించలేదేమో, అది నీకు అనిపించలేదు, నాకు తెలుసు కదా నేను ఇంప్రూవ్ అయ్యానని చెప్పి నాగార్జున సార్ కూడా చెప్పిండు. ఓకే, గౌరవ్ కూడా మిస్టేక్ చేసిండు, నేను కూడా మిస్టేక్ చేసిన అంటే నువ్వు సారీ చెప్పినావు అంటే సారీ చెప్తాను, అది పద్ధతి ప్రకారం చెప్పాలి అని చెప్పి చెప్పిండు. రైట్, ఇక్కడి వరకు మనకి ఈ నామినేషన్స్ ఇమాన్యుల్తో అయిపోయింది పంచాయతీ. ఆ తర్వాత తనుజ డిమాండ్ పవన్ని పిలిచి 2 టోకెన్లు 2 సరి. ఓకే, డిమాండ్ పవన్ వచ్చిండు, కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. చెప్పిన రీజన్ ఫస్ట్ వర్స్ట్ రీజన్ చెప్పిండు.
ఆ రోజు నువ్వు నన్ను మోసం చేసావు అన్న పాయింట్ నువ్వు చెప్తుంటే వేరేటోళ్ళు చెప్పినప్పుడు బ్యాక్ స్టాప్ చేసిండు అన్నప్పుడు కాదు అని నా కోసం స్టాండ్ తీసుకోలేదు నువ్వు అన్నాడు. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ రోజు చేసిన బ్యాక్ స్టాప్ దానికి ఎందుకు స్టాండ్ తీసుకుంటాడు? ఆ రోజు ఆయన హట్ అయిండు కరెక్టే. అసలు కళ్యాణ్ జనాలకి కనెక్ట్ అయిందే ఆ పాయింట్ మీద. 3వ వారం ఖతర్నాక్ గేమ్ ఆడిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇమాన్యుల్, కళ్యాణ్, రాము అండ్ రీతు ఉంటే, రీతు ఉన్నప్పుడు సెకండ్ ఆప్షన్ కింద కళ్యాణ్ ఉన్నప్పుడు డిమాండ్ పవన్కి అక్కడ ఉన్న ఇమాన్యుల్నో రామునో తీసేస్తారు. రామునే తీసేయమని చెప్పి కూడా చెప్పినా నేను. శ్రీజ వచ్చినా రాముని తీసేయమని చెప్పిన, నువ్వు వచ్చినా రాముని తీసేస్తావు లేదంటే ఇమాన్యుల్ని తీసేస్తావు అనుకున్నా, కానీ నన్ను తీసేస్తావు అనుకోలేదు నేను. అది బ్యాక్ స్టాప్ కిందనే ఫీల్ అవుతా అని చెప్పి కళ్యాణ్ చెప్తుండు. కరెక్టే కదా, ఆ రోజు మనం ఫీల్ అయినాం, హట్ అయినాం. రీతు అండ్ డెమాన్ వేసిన ప్లాన్కి అబ్బా వీళ్ళు డేంజర్ డెవిల్స్ రా అని ఫీల్ అయినాం. కళ్యాణ్కి అన్యాయం చేసిరా, ఫ్రెండ్ అని చెప్పి నమ్మక ద్రోహం చేసిరా, ఇచ్చిన మాటకి నిలబెట్టుకోలేదురా డెమాన్ పవన్ దారుణం అని మాట్లాడుకున్నాం. ఎన్ని రోజులైనా అదే మాటకు మనం స్టాండ్ అయి ఉంటాం అంతే బస్. ఎందుకంటే అది కరెక్టే కదా, ఆ రోజుకి ఆ మూమెంట్కి అతను హట్ అవ్వడంలో, మోసం చేశానని ఫీల్ అవ్వడంలో కరెక్టే. కానీ అది ల్యాగ్ చేసిన రబ్బా. ఆ రోజు కూడా ఇదే టార్చర్, ఒకటే టార్చర్ 24 గంటలు ఒకటే పాట మోసం చేసాం. అదే డిస్కషన్ జరుగుతూ ఉండేది, సాగా తీసిరు బంక దాగా తీసినట్టు. కానీ అదంతా ఓవరాల్గా అయితే కాన్సెప్ట్ అక్కడైతే కళ్యాణ్కే కరెక్ట్ కదా పాయింట్. ఆ పాయింట్ తీసుకొచ్చి వేరేటోళ్ళు నువ్వు అన్నప్పుడు స్టాండ్ తీసుకోవట్లేదు, అది బ్యాక్ స్టాప్ కాదు అని నువ్వు చెప్పట్లేదు అంటే ఎందుకు చెప్తాడు ఆయన? ఎందుకు చెప్తాడు? ఆ తర్వాత ఇంకొక పాయింట్ చెప్పింది, ఇది నాకు నచ్చింది. ఏంది, నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు అనే పాయింట్ చెప్పడానికి పోయిండు, అంతలోపల బెల్ మోగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఆపోజిట్ నామినేషన్లలో డిస్కషన్లో చెప్పుకున్నారు. అదే పాయింట్ ఏంటంటే, నువ్వు తనుజ నేను నెట్టాను అన్న పాయింట్లో నువ్వు అసలు కనీసం నాతో మాట్లాడలేదు, నా కోసం స్టాండ్ తీసుకోలేదు, నువ్వు నా కోసం ఎప్పుడు నిలబడతలేవు అని అన్నాడు. సరే, ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఇప్పుడు డెమాన్ పవన్ బాధపడుతుంటే డెమాన్ పవన్ దగ్గరికి వచ్చి ఏమైందిరా అని కూడా అడగలేదు, ఒక్క మాట కూడా అడగలేదు. నువ్వు తనుజతో మాట్లాడినవు పోయి అది నాకు నచ్చలేదు అంటే నేను తనుజకి ఆగా ఒక్క నిమిషం నేను ఇక్కడ చెప్తా, తనుజకి నేనేం చెప్పాను అనుకుంటున్నావు, తనుజ నేను చెప్పాను వాడు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అని చెప్పినా లేదా అంటాడు. ఆమెకి చెప్పుడు ఏంది పోయి, నువ్వు పోయి ఇక్కడ మాట్లాడాలి కదా, ఇక్కడ నిలిచేవాలి కదా, ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి కదా, అసలు ఏం జరిగిందిరా, ఏమైంది, నువ్వు నిజంగా నెట్టినామా, ఏం జరిగింది అని అడగాలి కదా, అడగలేదు ఏంది, అది కదా పాయింట్. ఈ పాయింట్ గట్టిగా మాట్లాడితే బాగుండేది డిమాండ్ పవన్కి. అసలు పాయింట్ ఇడిచిపెట్టి ఏదో పాతకాలం ముచ్చట పెట్టుకొస్తే వేస్ట్. అక్కడ నీది నెగిటివ్, ఆ నెగిటివ్ అని అందరూ చెప్పిన తర్వాత కూడా నువ్వు దానిలో రైట్ ఉందని చెప్పి ఫైట్ చేయాలని చూస్తే టాప్ 5లో చోటు ఉండదు. రైట్, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు నువ్వు అని చెప్పి కళ్యాణ్ చెప్పిండు. ఆ తర్వాత ఓకే, సాయి చెప్పినప్పుడు బ్యాక్ స్టాప్ అని అంటే సాయి నా దగ్గరికి వచ్చిండు, నువ్వు బ్యాక్ స్టాప్ చేయలేదని నాకు చెప్పినట్టు. సాయి ఇక్కడ చెప్పేస్తాడు. సాయి ఏంది అమ్మో కసాయి వెళ్ళిపోయింది అయ్యా. నెక్స్ట్ డిమాండ్ పవన్ రీతు నామినేట్ చేసిండు. రీజన్ ఏంద్ర అయ్యా అంటే సంచాలకంగా మిస్టేక్ చేసిందన్న పాయింట్ తోటి నామినేట్ చేసిన, ఓకే యాక్సెప్టెడ్. యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పర్సనల్ కూడా చెప్పచ్చు అవి మిస్టేక్ చేసినవరా అని. ఎవరికోసం ఏదైనా తడబాటు పడ్డా మిస్టేక్ చేసిన ఎవరికోసం అయి ఉంటుంది అంటే ఇంటర్నల్గా చూస్తే డిమాండ్ పవన్ గెలవడానికి అనే సెన్స్ కూడా వస్తుంది కాబట్టి ఈయన చేయకపోవడం కరెక్ట్ ఇదే పాయింట్ తోటి. కానీ చేసిండు, కానీ ఈ పాయింట్ చెప్పిండా లేదు. సాయికి రెబల్గా ఉన్నప్పుడు నువ్వు సాయిని తీసేయను అని చెప్పినావు, మాట ఇచ్చినావు, ఆ తర్వాత సాయిని తీసేసినావు, అది కరెక్ట్ కాదు కదా అన్నాడు. అది నా ఆట నా ఇష్టం అని ఆమె మాటిచ్చి తీసేయడం కరెక్ట్ కాదు కదా అన్నాడు. ఇది ఒక పాయింట్, ఓకే యాక్సెప్టెడ్. మాటిచ్చి తీయడం అనేది కరెక్ట్ కాదు. రీతు చౌదరి కొంచెం ఇమాన్యుల్కి తనుజకి వీళ్ళకి ఫేవర్గా ఉంటుంది కాబట్టి సో ఆ టైప్లో వెళ్ళింది, అంటే ఆరెంజ్ సిమ్ నుంచి తీయకుండా ఉండడానికి ప్రయత్నం చేసింది. యాక్చువల్లీ డిమాండ్ పవన్ బకరా అబ్బా చెప్తున్నా కదా, రీతు చౌదరి, ఇమాన్యుల్ అండ్ మన ఈ తనుజ వీళ్ళంతా మనం బరంపురం అంటారు. అక్కడికి వస్తే అంత మేము దోస్తులం పోయి మీరంతా ఎవరు బకరా ఎపరా అంటారు. రైట్, నెక్స్ట్ డిమాండ్ పవన్ మాట ఇచ్చి చేయడం తప్పు అన్నాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ మాట ఇవ్వకూడదు, అలాంటప్పుడు అక్కడ ఇమాన్యుల్ ఉన్నాడు, వేరే వాళ్ళు ఉన్నారు, అదే చెప్పేసిన అయిపోయింది. ఆ తర్వాత రీతు అంటది. ఇంకోటి అరవడం గురించి మాట్లాడతాడు. అరవడం అనేది కరెక్ట్ లేదు, అరవడం ప్రతిసారి నా తప్పు లేకపోయినా నువ్వు అరుస్తావు, అరవడం వల్ల మొత్తం పడిపోతుంది, మొత్తం నా తప్పు లేకపోయినా నా తప్పే అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. అలాంటప్పుడు నువ్వు ఎందుకు సోపర్ చేస్తున్నావు, అది అరుస్తుంది కదా, నువ్వు నెగిటివ్ అవుతున్నావు నీకు అర్థమవుతుంది కదా, నువ్వు ఎందుకు దగ్గర ఉంటున్నావు, దూరం పోవాలి కదా. అవన్నీ నాకు అనాలనిపించింది అబ్బా. ఎందుకంటే డిమాండ్ పవన్ నీకు అన్న బుర్ర బుద్ధి ఉంటే మరి దూరం పోవాలి, నీకు నెగిటివ్ అవుతున్న ఫీలింగ్ వస్తే పోవాలి కదా. మళ్ళీ బంకబెల్ల లేకనే ఆతుకునే ఉంటారు. మళ్ళీ అంత అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ తను రీతుని సేవ్ చేసినందుకు అంటాడు అయ్యా సర్రం అంటుంది వీటికి. నెక్స్ట్ అరవడం వల్ల నా తప్పు అయిపోతుంది. ఆ తర్వాత ఫైర్ స్టోమ్స్ వచ్చిన తర్వాత అందరూ తన వల్ల నీకేం పోతుంది అని చెప్పినా నేను వినలేదు, నీ సైడే స్టాండ్ తీసుకున్నా, నువ్వే రైట్ అని చెప్పి మాట్లాడినా, నీ వల్ల నాకేం పోవట్లేదు అని చెప్పినా, కానీ రివర్స్లో అని ఎడతాడు. కానీ తేడుచుకుంటే నామినేట్ చేయడం ఎందుకు సార్, అని తేడుచుకున్నా ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అయినావు, నీకు నచ్చట్లేదు, కట్ చేయొచ్చు కదా, కట్ చేయవు, ఏడ్చుకుంటే మళ్ళీ అత్తుకుంటారు. ఇది ఒక ట్రాక్ ఉంటే కానీ సర్వైవ్ అవుతలేం, లేదంటే వెళ్ళిపోతున్నాను భయం వచ్చింది వీళ్ళకి.
ఇక బిగ్ బాస్ వాళ్ళకి ఏం కావాలి, ఓ ట్రాక్ ఉంటుందంటే వీళ్ళిద్దరి మధ్యలో ముచ్చట ఉంటుంది, పంచాయతీ ఉంటుంది, కొట్లాట ఉంటుంది, అలకలు ఉంటాయి, మెలికలు ఉంటాయి. సో ట్రాక్లు ఉన్న వాళ్ళు మనకు కావాలి బస్. అంత ఇండివిజువల్ వాళ్ళందరినీ మెడలు పట్టుకుని బయటకు నూకి పారేసారు చూసిరా, అంత ఇండివిజువల్ వాళ్ళు నూకి పారేసారు. ప్రియా, మనీషు, హరీషు, శ్రీజ, ఎవరిల్లు మన సాయి, నిఖిలు, అంతా రమ్య, గిమ్య, గుమ్య అందరినీ ఒకరిని చికెన్ గున్య అని అందరిని నూకి పారేసారు. ఎందుకంటే సోలోగా ఉన్నారు వాళ్ళు. సోలోగా ఉంటే సోలు మాకేమవుతుంది, నువ్వు ఒకరితో కనెక్షన్ పెట్టుకుంటే ఆ కనెక్షన్లో పంచాయతీ వస్తుంది. కనెక్షన్లకు ఏమని పెట్టాలి. నెక్స్ట్ నుంచి బిగ్ బాస్కి వచ్చేటోళ్ళంతా ఒకరితో కనెక్షన్లలో ఉండి రావాలి. లేకపోతే ఒక పని చేయరు, బయట ఎవరైతే కపుల్ గోల్స్ అని చేస్తారు కదా వీడియోస్, వాళ్ళందరినీ తీసుకొచ్చి పడేయాలి. మంచిగా ఒక కపుల్ ఉంటుంది, మంచిగా ముచ్చట ఉంటుంది. ఏమంటే బిగ్ బాస్ టీమ్ ఐడియా, నైస్ ఐడియా తీసుకోనే. ఓకే, నెక్స్ట్ ఫైర్ స్టామ్ వచ్చిన తర్వాత చెప్పారు, అయినా కానీ నేను వినలేదంటే ఓకే. ఆ తర్వాత ఇంకోటి సంచాలకంగా మిస్టేక్ చేసినావు, అదొకటి. ఏడుతా ఉంటే నువ్వేమని చెప్తావంటే నేనేం చెప్పను, నేనేం చెప్పను. ఆమె ఏడుతుంది, ఏడ్చుకోరు, ఇద్దరు ఏడ్చుకున్నారు. వెనకాల బీజిఎం వచ్చింది, బీజిఎం వచ్చింది. ఆ తర్వాత ఏదైనా ఉంటే నార్మల్గా చెప్పొచ్చు అంటే, నార్మల్గా చెప్పాను నేను, నామినేట్ చేసి చెప్పలేదు నీకు అని చెప్పి ఆమె అన్నది. ఏదైనా ఉంటే నార్మల్గా చెప్పు, అరుచుకుంటే చెప్పు. కానీ ఆయన అంటే, నేను ఏదైనా ఉంటే నిన్ను నార్మల్గా చెప్పాను కానీ నామినేట్ చేసి చెప్పలేదు, నువ్వు నామినేట్ చేసావు, ఆమ్లెట్ వేసావు అని చెప్పింది. కిచెన్లో ఆమ్లెట్ వేస్తావు, ఇక్కడైతే నామినేట్ చేస్తావు, ఏంటి డీమో నువ్వు ఇలా చేస్తే ఉన్నాను అని రీతు ఏడ్చింది అనమాట. ఏందయ్యా నీకు ఏడుపులు కామెడీ అనిపిస్తున్నాయండి, వాళ్ళు ఏడుపులు కామెడీ అనిపించినాయి. మీరు ఏమనుకోరు, మీరు మనసుకు తీసుకున్నారా? రీతు ఏడుస్తుంటే కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి, డిమాండ్ ఏడుస్తుంటే కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి. ఆ స్టార్టింగ్ అది ఏదైతే జరిగిందో అక్కడే మీకు నాకు మొత్తం వాయ్యా గా సిల్లి పంచాయతీగా మీ పంచాయతీ చిన్న పురాణ కొట్టాట ఉన్నది రా నాయన. మెచ్యూర్ ఏజ్ చూస్తుంటే పెద్దనే ఉంది కదా, ఎందుకట్లా? అది కళ్యాణ్ చేసిండంటే ఓకే, ఫోన్లో 23 ఏళ్ళు పిల్లగాడు కొంచెం నిబ్బా వేషాలు ఉంటాయిలే అని అనుకోవచ్చు. నువ్వు జరంత పెద్దనువే కదా, పెళ్ళి ఎత్తి ఇద్దరు పిల్లగాడిని తండ్రినట్టు కదా. కాదా మరి? వెనకట ఎప్పుడు చేసుకున్నారు అబ్బా? 25 ఏళ్ళకి, 23 ఏళ్ళకి, 22 ఏళ్ళకి, 20 ఏళ్ళకి చేసేసుకున్నారు పిల్లల్ని అన్నారు. వీళ్ళంతా చిన్న పొరగాన్లు, మొలికాయలు చిన్న. అది పాట గుర్తొస్తుంది అబ్బా నాకు, దసరా సినిమాలో పాట ఉంటుంది, చిన్న పల్లి పట్టికే. మళ్ళీ ఉంటుందా పాట దసరా సినిమాలో? పాట ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి? బాల్యమే గొప్పది, బాధ మరిసిపోతుంది, చిన్న పల్లి పట్టికే నానే అని మంచిగా. ఎంతమంది 10 పైసే 20 పైసే చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన దాంట్లో? కింద కామెంట్ చేయండి. ఎస్, నేను చూసిన 10 పైసలు 20 పైసలు. ఎవరు ఉన్నారు చెప్పండి, కింద కామెంట్ చేయండి. 90s కిడ్స్, 80s కిడ్స్, కమాన్ రైట్. ఓకే, సంజన గారు. ఇక నెక్స్ట్ డిమాండ్ పవను ఎందుకు అయితే కాదు, ఎందుకు చూసుకుంటారు. ఓకే, అయిపోయింది. ఇక్కడ ఇద్దరు కలిసి కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ అరుచుకుంటారు, గట్టిగా అరుచుకుంటారు, కయ్య ఊరుతారు. సంజన, రీతు ప్లీజ్ గివ్ మీ స్పేస్. ఇక్కడ రీతు పోయి అక్కడ బాత్రూంలో కూర్చొని ఏడుస్తుంది, బుహు అని ఏడుస్తా అంటే సంజనక్క పోయి అప్పటికీ అంటారు, పక్కన ఉన్నప్పుడే నేను మాట్లాడతాను, పక్క నుంచి మాట్లాడాలని అని అడుగుతుంది. సంజనక్క ఎంత మంచిగా అనిపించిందబ్బా, ఒక అక్క లెక్క మాట్లాడింది కదా, మంచిగా అనిపించిందా? ఆ తర్వాత బాత్రూంలో పోయి రీతు ఏడుస్తుంటే పక్కన పోయి కూర్చుండి, ఏం కాదు, ఏం బాధపడకరా, మీరిద్దరు, నువ్వు మంచోడివే, ఆడు మంచోడే, ఇద్దరు మంచోళ్ళే, ఇది గేమ్ రా, ఏం కాదురా, ఏడవకరా అని చెప్తుంది. ఎంత మంచిగా చెప్తుంది అక్కడ. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ స్పేస్ ఇవ్వమని చెప్తున్నా, 5 minutes స్పేస్ అని కూడా బాత్రూంలో వచ్చింది. బుహు అని మళ్ళీ బాత్రూమ్ నుంచి ఏడుపు. ఈ బాత్రూంలో రూడేందో బాత్రూంలో ఏడ్చండి, గమ్మతున్నారయ్యా ఇద్దరు అవుతారు బాత్రూంలలో పోయి. ఆ తర్వాత అక్కడ బర్నీ గారు చూసినారా, నాకు భలే అనిపించింది. ఇక్కడ నామినేట్ అయిన తర్వాత పోయి డాన్స్ చేస్తాడు, చాక్ చాక్ చిక్కి చిక్కి చిక్ చాక్ చిక్ చాక్ చిక్ చాక్ చిక్కి చిక్కి చిక్ చాక్ అని డాన్స్ చేస్తాడు. చేస్తుంటే అక్కడ మన దివ్యని గీత కుండను కొట్టిండా, తలకాయని కొట్టిండా, ఎందుకంటే ఏమైంది మీకు అలా డ్యాన్స్ చేస్తున్నారండి బర్నీ అన్న. ఇక్కడ కొట్టాడు అంటాడు, వెరీ నైస్, భలే అనిపించింది. ఒక వైబు, ఒక బాగుంది. ఇక్కడ కొట్టాడు అంటే సంజనక్క అక్కడికి వస్తానంట, వచ్చి ఏం బాధపడకు, ఏమి బాధపడుతున్నారంటే దేర్ ఈజ్ నో బాధ, ఎవ్రీ వీక్ ఇలానే ఉంటుంది ఇంకా, ఓకే ఐ అండర్స్టాండ్ అంటాడు. మంచిగా అనిపించింది. ఆ తర్వాత సంజనక్క అక్కడికి ఎందుకు వచ్చిందంటే డిమాండ్ పవన్ పట్టుకుపోవడానికి వచ్చింది. డిమాండ్ పవన్ సంకలో పెట్టుకొని పోతుంది. ఇట్ట రీతు ఏడుస్తుంది, బాత్రూంలో ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది, నువ్వు వచ్చి ఓదారుస్తుందా అని చెప్పి పట్టుకొని పోగానే రేతో అని చెప్పి బాత్రూమ్ కావాలంటే బుహు పవన్ నాకు కొంచెం టైం కావాలి పవన్ ప్లీజ్ పవన్ అని ఆడుతుంది. రీతో టక్ 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 రేటో అంటే ఆమె వచ్చినాక ఇద్దరు కలిసి కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. మళ్ళీ
నువ్వు యాడ్ చేసావు ఇది చేసి ఏబిసిడి +B² +A² +B² +2AB అని చెప్పి ఏడుస్తా అంటే సంజన అక్కుంటే ఏం కాదురా కాదు ఇక్కడ ఇమాన్యుల్ కూడా వస్తాడు. ఇమాన్యుల్ ఓదార్చడానికి ట్రై చేస్తాడు. ఓదార్చడానికి ట్రై చేస్తా అంటే సంజన అక్కుండి అదేం చేయలేదు రాక సింపుల్గా అలా జరిగింది అన్నట్టుకంటే నువ్వు స్పేస్ కావాలి ఇమాన్యుల్ ఓదార్చుంటే స్పేస్ కావాలి అనలేదు. సంజనక్క మాట్లాడగా స్పేస్ కావాలి అని కూడా పోతుంది. ఏంది నాకు అంటే అవతల మనిషిని పురుగులేక ఎందుకు చూస్తారు వీళ్ళు? డూ యూ నో వాట్ సంజనక్క ఈజ్? ఈ అమ్మో వాట్ రీతు ఈజ్ డూ యూ నో వాట్ రీతు ఈజ్ అంటారు మీరు? ఓకే 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 సరే. ఆ తర్వాత మనకి ఇక మళ్ళీ డిమాండ్ పవన్ రీతు చౌదరి జరిసేపు అరుచుకున్నారు. ఆ తర్వాత కరుచుకుంటారులే, అది పెద్ద విషయం ఏం కాదు. పొద్దుగాల కూడా అలిగారు కదా, పొద్దుగాల జరిగిన పంచాయతీ తర్వాత ఎంబటి తినిపించుకున్నారు. మళ్ళీ పొద్దుగానే తినిపించుకుంటూ మళ్ళీ వాళ్ళు ఒకటి అందుకే కదా వీళ్ళతో ఒకటే గోల టార్చర్ అనేది నిజం. ఆ తర్వాత సంజనక్క కళ్యాణ్ని నామినేట్ చేసింది. రీజన్ చాలా ఫెయిర్ ఎనఫ్ రీజన్, ఒకటే రీజన్, నువ్వు నన్ను ముంచినావు కాబట్టి నేను నిన్న నామినేట్ చేస్తున్నా అంతే, ఇంకేం లేదు. కళ్యాణ్ బరాబర్గా అనిపెట్టి నాకు ఫీలింగ్ వచ్చింది. నాకెందుకు ఇవాళ కళ్యాణ్ కూడా బెటర్ అనిపించింది. అబ్బా భరణి అయినా కళ్యాణ్ బాగానే ఉంది, రైట్. ఇక్కడ సంజనక్క కళ్యాణ్ నామినేట్ చేసుకుంటూ రాంగ్ నామినేట్ చేసావు నువ్వు, లాస్ట్ టైం నన్ను రాంగ్గా నామినేట్ చేసావు, నేను ఫేర్ సంచాలకుగా ఉన్నా బల్బాటలో కూడా నీకు ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా నా కొడుకు అక్కడ ఇమాన్యుల్ ఉన్నాడని చెప్పి నేను ఫేర్గా తీసుకోకపోతే కరెక్ట్ ఉండదని చెప్పి ఫేర్ సంచాలకుగా ఉండాలని నిన్ను టచ్ చేయలేదు, ఇమాన్యుల్ని టచ్ చేసిన కానీ నేను టచ్ చేయలేదు, నీకు ఫేర్ తీసుకున్నట్టు నా కోసం సపోర్ట్ తీసుకున్నారా, మీరు ఫేర్ సంచాలక్ అని చెప్పి అనిపించుకోవాలని చెప్పి చేసిరంటే నేను ఫేర్ సంచాలక్ అని అనిపించుకున్నాను. మరి నాకు సపోర్ట్ చేసినట్టు ఎందుకైంది? మీరు ఇప్పుడు ఏంది నేను ముంచినా కాబట్టి మరి నన్ను నామినేట్ చేస్తున్నట్టే, అది కాదు. అక్కడ ఆ రోజు అట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్తుంటే క్లియర్ కట్గా మీరు నేను మిమ్మల్ని ముంచాను, మీరు నన్ను నామినేట్ చేస్తారు, బస్ అంతే కదా చేయండి అని అంటే, అది కాదు నేను ఫెయిర్ సంచాలకుగా ఉన్నాను నీకు సపోర్ట్ చేయలేదు అని అంటే అది నీకు సపోర్టే కదా అన్నట్టు చెప్తుంది. సపోర్ట్ అని చేయలేదు, మీరు నా కోసం సపోర్ట్ అని చేయలేదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి అండ్ అందరికీ ఫేర్గా చూస్తున్నాను, మీరు ఫేర్ సంచాలకు అనిపించుకోవడానికి చేసిరని అన్నాడు. ఓకే, కానీ ఈ ప్రాబ్లం ఏమంటే అంటే ఇది మనం బయట నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. సంజనక్క కళ్యాణ్ని ఎప్పుడు టార్గెట్ చేయదు. సంజనక్క కావాలని కళ్యాణ్ ఎప్పుడు తక్కువ చేయాలని చూడదు, ఆయనకు అవకాశం రాకుండా ఉండదని చూడదు, ఏది చేయదు. ఎందుకంటే ఇమాన్యుల్కి కళ్యాణ్ బాగా క్లోజ్ కాబట్టి అసలు నెగిటివ్ యాంగిల్లో చూడదు. కానీ కళ్యాణ్ ఆల్వేస్ సంజనాన్ని నెగిటివ్ యాంగిల్లో చూస్తాడు. ఎందుకంటే అతను ఆ గ్రౌండ్లో ఉంటాడు, ఎక్కడ తనుజాతోటి ఉండడము అండ్ రీతుతోటి ఉండడం, వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళకి సంజనక్క అంటే నచ్చదు. ఇదంతే కూటమి, వీళ్ళదే వాళ్ళ సిండికేట్ వాళ్ళకి అట్లా దానివల్ల జరిగేది. సంజనక్క అజాత శత్రువు, ఎవరికి ఏం కాదన్నట్టు, ఈమె సపరేట్ ఎంటైటీ. రీతు వచ్చి సంజనక్కతోటి అంటది చూడు, రీతుయేనా ఎవరు అంటారు మీరు, రీతుయే అంటది, మీరు సోలో అని చేయడానికి ట్రై చేస్తారు అంటే సోలోగా ఉండడానికి ఉన్నట్టుగా చేసి పోర్ట్రే చేస్తారు అని చెప్తుంది కదా. నిజంగానే సోలోగానే ఉంటుంది, సోలోగానే ఆడుతుంది. ఓన్లీ ఇమాన్యులే, ఇమాన్యుల్కి కూడా ఆటలో వచ్చి ఇమాన్యుల్కి మళ్ళీ సపోర్ట్ చేస్తా, ఇమాన్యుల్ని గెలిపిస్తా అంటే ఒక్కసారి ఒక టీంలో ఉన్నప్పుడు గ్రూప్లో ఉన్నప్పుడు సపరేట్గా లాస్ట్ రౌండ్ మనం ఎట్లా గెలవని సుమనన్నతో ఉన్నప్పుడు ఇది ఎట్లా వర్కౌట్ కానీ టీం అక్కడ ఇమాన్యుల్ కానీ నేను సపోర్ట్ చేస్తే నా కోసం కెప్టెన్సీ సాక్రిఫైస్ చేసింది కానీ చెప్పి నిల్చుంది తప్ప ఇంకెక్కడైనా తన ఆట తను ఆడుకుంటూ పోతుంది. సోలోగా ఆడుకుంటారు ఇద్దరు కూడా. యాక్సెప్ట్ చేయాలి, మీరు శత్రువులైనా యాక్సెప్ట్ చేయాలి. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ కళ్యాణ్, లెస్ సపోర్ట్ మీ దగ్గర నుంచి వచ్చిందని చెప్పిన నేను, మీరు సపోర్ట్ చేయలేదని కాదు, లెస్ సపోర్ట్ మీ దగ్గర నుంచి వచ్చిందని చెప్పిన. అసలు సపోర్టే రాంది ఈ హౌస్లో ఎవరికి చెప్పండి? తనుజ ఫ్యాన్స్ చెప్పండి అయ్యా, తనుజాకే రాలేదు కదా చెప్పండి. సపోర్ట్ అనే టాపిక్ వస్తే వాళ్ళు మార్చి ఏం చేశారంటే ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఎవరికి ఇలా ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకి, ఇలా ఫస్ట్ కళ్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ కూడా తనుజాకి కాదట, ఇమాన్యుల్ కానీ పెట్టారు. మొత్తం లిస్ట్ అవుట్ వేసి దాన్ని సర్క్యులేట్ చేస్తారు. ఓరయ్యా ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ కాదు, సపోర్ట్ ఎవరికి చేసిర్రు, అందరికంటే ఎక్కువ సపోర్ట్ సిస్టము మొత్తం సపోర్ట్ తీసుకున్నంత సపోర్ట్ అక్కే, ఆ సపోర్ట్ అక్కనే సపోర్ట్ తీసుకున్నది. మళ్ళీ తిన్న కంచంలో మళ్ళీ ఇక మీరు మాట్లాడాలంటే మాట్లాడతారు. మీరు ఊరి అమ్మాయి మీరు ఈ పిఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉంటే ఇదే బాధ. వాళ్ళు ఏదోటి మసిపిసి మాట్లాడి చేయడానికి ట్రై చేస్తారు. ఒకరోజు గ్యాప్ తీసుకున్నారు, నిద్రపోతున్న సింహం తెల్లారు లేచిరు గర్జిస్తారు మొత్తం. ఫస్ట్ ప్రియారిటీ ఎవరిరా, ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఏందిరా నాయన, తను చెప్పి వస్తే ఎవరన్నా వద్దన్నారా? ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసిరు కదా, ప్రియారిటీ ఉన్నట్టే కదా. తెలివి తక్కువ దద్దమ్మలు. రైట్ నెక్స్ట్ సుమన్ అన్న, నేను చెప్పింది ఫేర్. ఒక్క నిమిషం. సుమన్ అన్నకి నాకు జరిగిన కాంపిటీషన్లో కూడా నువ్వు తీసుకున్న డెసిషన్ ఎలా తీసుకున్నావు, నువ్వు సరిగ్గా తీసుకోలేదు, నువ్వు ఆగమాగం చేసినావు అన్నట్టుగా ఇది చెప్తుంది. అంటే అదేంటి కాదు, మా యాక్టివిటీ రూమ్లో మిమ్మల్ని ముంచిన అందుకే నామినేట్ చేస్తారు చెప్పండి అదే అంటే అది కాదు అంటుంది. సంచాలకుగా మీరు ఫేర్గా అంటే నేను ఫేర్గానే తీసుకున్న డెసిషన్ ఓకేనా అంటే హోస్ట్ సార్ చెప్పిండు అదంతా కాదు ముచ్చట అని అయిపోయింది ఇక డిస్కషన్.
సంజనక్క, మీరు ప్రతిసారి నేను మీ మీదకి వస్తున్నాను మీరు అనుకుంటున్నారు, నేను మీ మీదకి వస్తున్నాను, మీరు నాకు అనవసరంగా నా మీదకి వస్తున్నారు. మీకు డెమాన్ మీద రీజన్ ఉన్న నా మీదకి ఎందుకు వస్తున్నారు మీరు? డెమాన్ మీకు ఇష్యూస్ ఉన్నా కానీ నన్నెందుకు టార్గెట్ చేస్తున్నట్టుగా, నన్నెందుకు సపోర్ట్ లేదు అని పెట్టిరు అన్నట్టుగా సంజనక్క అంటది. సంజనక్క, నీకు విషయం చెప్తా, వాళ్ళ పంచాయతీ ఉంటే ఉంది, లేదంటే లేదు, మనకి ఎందుకు చెప్పు, నీకు డిమాండ్ మీద ఉంది కదా, నా మీదకి ఎందుకు వచ్చినావు అని అంటే అత్తరు అంతే. వాళ్ళు మళ్ళీ దోస్తులు అవుతారు, అదే కదా బాధ ఇక్కడ. ఆ తర్వాత మీ వల్ల నాకు ఫ్యామిలీ వీక్ పోయింది అని చెప్పి సంజనకు ఒక మాట అంటే టక్కన కళ్యాణ్ ఏమంటే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది నేను అడిగాను. ఫస్ట్ నా ఫ్యామిలీ వద్దు సార్, ఈమెకు ఫ్యామిలీని పంపండి సార్ అని అడిగింది నేను. కరెక్ట్గా అడిగిండు, నిజంగా అడిగిండు, చాలా మంచిగా అడిగిండు, హార్ట్ఫుల్గా అడిగిండు. ఆయన కూడా పెద్దగా ఫ్యామిలీ రావాలని ఇంట్రెస్ట్ కూడా స్టార్టింగ్ నుంచి లేదని చెప్తున్నాడు. సో అదే పద్ధతిన హార్ట్ఫుల్గా అడిగిండు, నాకు వద్దు సార్, ఆమెకి ఇవ్వండి. ఎందుకంటే తన గురించి ఆలోచించిండు, నా వల్ల ఇంత పెద్ద మిస్టేక్ జరిగిందా అని. ఆ తర్వాత ఎవరెవరైతే సంజన గారిని ముంచిరో డిప్ చేసిరో వాళ్ళందరూ కూడా బాధపడ్డారు, అయ్యో అనుకున్నారు. ఎందుకంటే దానివల్ల, ఆ ముంచడం వల్ల నలుగురు ముంచేస్తే వాళ్ళకి ఫ్యామిలీ వీక్ ఉండదన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇక సంజనక్క అంటది, నువ్వు రేజ్ చేసినావు కరెక్టే కానీ చంపేసలు ఏమంటే కుదురుతుందా అని చెప్పి అన్నది. కొంచెం పెద్ద డైలాగు. చంపేసలు ఏమంటే కుదురుతా అంటే మరి వాళ్ళకి చచ్చిపోతావు అన్న సంగతి తెలియదు అక్క అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. కళ్యాణ్, నాకు డెమాన్తో ప్రాబ్లం ఉందని మీతో చెప్పాను నేను అని అన్నాడు. అయిపోయింది అక్కడికి, ఇక కుండవాళ్ళు కొట్టేసి నడిచింది, గంట పోయింది. నెక్స్ట్ భరణి అన్నకు 2 ఇచ్చారు. భరణి అన్న స్వాగ్ మంచిగానే ఉంది. భరణి అన్న వచ్చి ఇమాన్యుల్ని నామినేట్ చేసిన. ఫిట్నెస్ హెల్త్ మాట్లాడినావు కదా, నాకు అంటే ఆరోగ్య రీత్యా అని అన్నాను అంటాడు. అదే ఫిట్నెస్ హెల్త్ గురించి మాట్లాడినా పర్సనల్గా వచ్చినట్టు అనిపించింది. నేను కొన్ని చెప్తా పాటు, ఒకటి టెడ్డీ బేర్ టాస్క్ ఉంది, అందులో ప్రతి రౌండ్లో నేనే నీకంటే ముందు వచ్చిన. అండ్ ఈవెన్ ఒక రౌండ్లో అయితే నేను డెమాన్ పోటీ పడి వచ్చిన ఇద్దరం. సో అంటే ఇమాన్యుల్ నుండి హెల్త్ బాగుందన్నట్టుగా అన్న, అయితే హెల్త్ బాగాలేక కాదు కదా, అంటే నీకు కాన్ఫిడెన్స్ లేక అట్లా కదా ఇట్లా కదా అని అంటాడు. ఆగా చెప్తా, అంటే నువ్వు చెప్పిందే చెప్తున్నానా నేను, అంటే లాస్ట్ ఇగో నీకంటే నేను బెటర్గా నచ్చాను ప్రతి రౌండ్లో. లాస్ట్ వీక్ టాస్క్లో కూడా ద గ్రేట్ ఇమాన్యుల్ కంటే బెటర్గానే వచ్చాను నేను. నిఖిల్, గౌరవ్ వాళ్ళకంటే, గ్రేట్ ఇమాన్యుల్ కంటే అందరికంటే నేను బాగానే ఫైట్ చేసిన ప్రతి దగ్గర కూడా. సో నేను గట్టిగానే ఆడుతున్నా అన్నట్టుగా అని చెప్తే ఇమాన్యుల్ నుండి లాస్ట్ వీక్ టాస్క్లో ద గ్రేట్ బారిని ఏం చేసింది మరి, ఎందుకు ఓడిపోయాడు అంటాడు. నువ్వు పర్సనల్గా వస్తున్నావు అనే రీజన్తో నామినేట్ చేస్తున్నావు. లాస్ట్ వీక్ టాస్క్ అంటావా, అది గౌరవ్ మిస్టేక్ కూడా ఉంది. ఇద్దరు మిస్టేక్ వల్లనే ఓడిపోయినా, ఒకటి మిస్టేక్ కాదు. సరే నేను మిస్టేక్ చేసినా అయిపోయింది, కానీ నేను అసలు కంప్లీట్గా నా 100% ఇవ్వకుండా ఉండట్లేదు, నేను ఇస్తున్నా. అండ్ ఇంత మటుకు నేను ఇంకో 2వ రీజన్ చెప్తున్నా నీకు, ఇంత మటుకు నువ్వు నామినేషన్లకు పోలేదు, పో సరదాగా పో, తెలుస్తుంది అప్పుడు నీకు అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఏంది అంటే పోతే ఏంటి తెలుస్తుంది ఏందన్నా, ఏంటి పోతే రాననుకుంటున్నావు అన్నట్టుగా, పోతే ఏమైంది అయిపోయింది ఇంకా స్టాప్ ఇంకా మాట్లాడక అన్నట్టుగా అంటాడు. భరణి అన్న స్వాగ్ తోటి అని ఆపే అని చెప్పి, నా బాడీ, నా హెల్త్, నా మైండ్తో నేను ఆడతాను. హెల్త్ బాగాలేకపోయినా ఆ మైండ్ తోటి నేను పర్ఫామ్ చేస్తా, నా మైండ్తో ఉంది, నేను గెలవాలని ఉంది. అంటే నేను పర్సనల్గా వెళ్ళలేదు అంటే, నువ్వు హెల్త్ పాయింట్ మాట్లాడినా అది పర్సనల్ పాయింటే అన్నట్టుగా మాట్లాడేసి ఇక పోయి కుండవాళ్ళు కొడతాడు. సో ఇమాన్యుల్ మళ్ళీ కాంప్రమైజ్ చేయడానికి, అన్న నేను జెన్యున్గా ఉన్నా, నువ్వే చెప్పావన్నా, నేను నీకోసం ఆడానన్నా, నీకు అది తెలుసుగా అన్న, అట్లా కదన్నా ఇట్లా కదన్నా అని చెప్తుంటే ఆపే అని చెప్పి భరణి అన్న. నెక్స్ట్ రీతు సంచాలక్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండబ్బా, అక్కడ కొట్టేయకుండా రీతు లేచింది, ఇక మళ్ళీ లేచి ఓ అని నొర్రింది. కానీ ఫస్ట్ రీతుకి ఏం చెప్పాడంటే, సంచాలక్గా ఇదివరకు నువ్వు ఒకసారి ఫెయిల్ అయినావమ్మా ఆ టాస్క్లో నేనున్నా, ఇదివరకు నువ్వు ఫెయిల్ అయినావు, నీ వల్ల ఒక టాస్క్ మళ్ళీ రీకండక్ట్ చేయాల్సి వచ్చింది, అట్లాంటిది నీకు సంచాలక్గా బాధ్యత వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా చేయాలి, నాకు ఈ పాయింట్ నచ్చింది. ఎంత జాగ్రత్తగా చేయాలి అంటే, నా వల్ల గేమ్ ఏం పోలేదు కదా, ఈ గేమ్ ఏం పోలేదు కదా, మిస్ ఏం కాలేదు కదా, రాంగ్ డెసిషన్ ఏం కాలేదు కదా అంటే, అయిందమ్మా ఇప్పుడు మొత్తం ఆగమాగం అయిపోయింది, ఇద్దరికి ఛాన్స్ వచ్చేది పోయినట్టే కదా, నువ్వు అంత ఎటేటో చేసేసినావు, అది కరెక్ట్ కాదు, గేమే కన్ఫ్యూజ్ అయిపోయిందమ్మా నీ వల్ల, మొత్తం అంత ఆగమాగమైంది, చూసి మాకే ఆగమైపోయారట అనిపిస్తుంది, నీకు అర్థం కాలేదా అని అంటాడు. రీతుండి సంజన గారు ఫస్ట్ కింద వేసేసారు, అది తెలుసా, సంజన గారు వేసిన తర్వాత అట్లయింది, దీని తర్వాత ఇట్లయింది అని చెప్తుంది. అండ్ ఒక నిమిషం మీరు ఒక మాట చెప్తాను, మీరు ఈ సుమనన్న సంజనక్క టాస్క్లో ఆ పైకి వేసినప్పుడు డబ్బా పైకి వేసినప్పుడు సుమనన్న ఫస్ట్ వేసిందా సంజన గారు ఫస్ట్ వేసిరా అని అంటే, అందరూ సుమనన్న పేరు చెప్పారు కదా, అంటే నాకు తెలుసు సంజన గారు వేసిరని అంటాడు. మరి అప్పుడు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అంటే, నా ఇష్టం, నా సపోర్ట్ నేను ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తాను, నేను ఎందుకు చెప్తానని చెప్తాను. అక్కడ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు అంటే, నేను ఎందుకు మాట్లాడతా, సంచాలక డెసిషన్ కోసం చూసినా, నేను సంచాలక డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తా అంటే, ఇక్కడ కూడా సంచాలక డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటే, రాంగ్ పోయింది అని చెప్తున్నా. ఇదివరకు నువ్వు ఫస్ట్ మిస్టేక్ చేసినప్పుడు కూడా సంచాలక డెసిషన్దే ఫైనల్ అని చెప్పి నేను లైట్ తీసుకున్నా, ఏమనలే. నాగార్జున గారు వచ్చి తప్పు చేసిందని చెప్పి ఆ తర్వాత మళ్ళీ టాస్క్ ఆడిపించారు, అర్థమవుతుందా నీకు అని చెప్పి గట్టిగానే మాట్లాడాడు.
మీరేం మిస్టేక్ చేయలేదా, మీరేం మీ లైఫ్లో మిస్టేక్లే చేయరా, మిస్టేక్ని యాక్సెప్ట్ చేయాలి కదా అని ఇవన్నీ మాట్లాడుతుంది. అబ్బా రీతు ఎక్కడెక్కడికో పోయింది, ఎటు తిప్పింది. సంచాలక్గా ఒక్క నిమిషం, సంచాలక్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి నామినేట్ చేసింది. కథ నాకు అనిపించింది వెరీ నైస్. నెక్స్ట్ కళ్యాణ్కి ఒకటి ఇచ్చింది ఎవరు, మేడం తనుజ గారు. ఒకటి ఇస్తే డిమాండ్ పవన్కి నామినేట్ చేసి అదే స్టాండ్ తీసుకోవట్లేదు అన్నావు కదా అని అంటే, ఇక్కడ డిమాండ్ పవన్ కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు. నువ్వు తనుజ దగ్గర వచ్చేసరికి ఎవరిది తప్పు అని అంటావు, నువ్వు నాతో మాట్లాడలేదు కదా, తనుజతో నేను తనుజకి చెప్పిన అంటాడు. తనుజకి చెప్పిన నా ఫీలింగ్ అనిపించింది. తనుజకి చెప్పడం ఏంది, ఈయనతో కదా మాట్లాడాల్సింది, ఏం జరిగిందో కనుక్కోవాలి కదా, రెండు సైడ్లు వాదన తీసుకోవాలి కదా, తీసుకోలేదు ఏంది, ఫ్రెండే కదా అడగలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. నా కోసం స్టాండ్ తీసుకో నువ్వు అని అంటే, సరే ఇక్కడ ఎవడి కోసం స్టాండ్ తీసుకోవడం దోస్తుల కోసం తప్ప. రైట్. నెక్స్ట్ కళ్యాణ్ నేను పట్టించుకోలేదా, నేను తనుజ నీకేం చెప్పాను, వాడు బాధపడుతున్నాడు అని చెప్పానా లేదా అంటే, అసలు ఇప్పుడు అడుగుతున్నా చెప్పు ఎవరిది తప్పు అని అంటే, అజంప్షన్ తప్పు అంటాడు. అజంప్షన్ ఏం తప్పేం చెప్పరా అంటే, ఆమె అజం చేసుకుంది నువ్వు నెడుతున్నావు అని, అందుకే ఆమె తప్పు అంటున్నావు అంతే కదా, ఓకే అంటాడు. డిమాండ్ పవన్ ఎవరిది అజంప్షన్, ఎవరిది తప్పు అంటున్నావు అనేది క్లారిటీ అని చెప్పి అడుగుతాడు. భలే అనిపించింది. అయిన తర్వాత తనుజ ఉండి, ఇక్కడ తనుజ నాకు అస్సలు నచ్చలేదు, నాకు మళ్ళీ సర్వని కాలింది అబ్బా, స్టార్టింగ్ చెప్తాను అనుకుని ఈ పాయింట్ మిస్ అయింది. తనుజ ఏమంటుంది, నా తప్పైతే అతను ఎందుకు సారీ చెప్పిండంటది. అరే ఏం మాట్లాడుతున్నావు తనుజ గారు, తనుజక్కు సపోర్టక్కు కాదు. ఒక మాట, నీది తప్పు అని చెప్పి అతను ఏం తప్పు చేయలేదని చెప్పి నాగార్జున గారు బల్లగుద్ది చెప్పిన తర్వాత మళ్ళీ నాది తప్పు అయితే అతను ఎందుకు సారీ చెప్పిండంటది ఏంది అంటే, అతనిది తప్ప అమ్మాయిని నెట్టిండా నేను ముద్ర వేయడానికి చూడు రబ్బా, మళ్ళా నాకు సర్రం అన్నది మళ్ళీ ఏం తప్ప ఏమే మళ్ళీ నిందేయడానికి ట్రై చేయడం తప్పు కదా. నెక్స్ట్ సారీ ఎందుకు చెప్పాడు, అడుగు సారీ ఎందుకు చెప్పాడంట, తప్పు నాది అయితే సారీ ఎందుకు చెప్పాడు, చాలా తప్పబ్బా తనుజాది. ఏదో ఇరికిద్దామని ట్రై చేస్తుంది అవతల పంపించాలని. ఒక్కరు పెట్టిరు కదా డిమాండ్ పవన్ టాప్లో ఉంటాడని, అందుకే ఇదంతా. డిమాండ్ పవన్ నుండి కళ్యాణ్ తోటి కళ్యాణ్ అంటాడు, నువ్వు ఫీల్ అయిన కాడ ఆగిపోకు డిమాండ్ అంటాడు. ఆగిపోలేదు, డిస్కస్ చేశాను నేను అంటాడు. దివ్య వీడికి పోయింది, కళ్యాణ్ అనుకున్నా, ఓకే సరే మొత్తానికైతే అది ఒక మైండ్ గేమ్తో ముందడికి పోవాలన్నట్టు చెప్తాడు. డిమాండ్ పవన్కి సలహా ఇచ్చినట్టు ఇస్తాడు, నామినేట్ చేస్తాడు. ఫీల్ అయిన కాడ ఆగిపోవద్దు, డిస్కస్ అంటే లేదు నేను ఆగిపోలేదు డిస్కస్ చేసినా ఆయన అంటాడు. ఓకే సరే. రీతుకి ఒక టోకెన్ ఇస్తే సంజనక్క నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి మీరు సోలో ప్లేయర్ లాగా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నది నేను అయితే ఒప్పుకోను బాబు, సోలో ప్లేయర్గానే ఆడుతాను. నెక్స్ట్ మీరు అసలు ఆడతలేరు, చక్కగా పోయి పక్కకు నిల్చుంటారు, ముచ్చట పెడతారు, ఏదో చేస్తారు, మీరు ఏదో మళ్ళీ అరుస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, బాల్స్ అన్ని పడేసారు, అసలు మైండ్లెస్ అని నాతో మాట్లాడారు, మైండ్లెస్ అని ఎట్లా అంటారు మీరు అని చెప్పి పాయింట్స్ అని మాట్లాడితే సంజనక్కుండి డిజాస్టర్ సంచాలక్ అని ఎవరన్నా నిన్నన్నారు, నీదే ఆట బాగాలేదంటే మీ వల్ల నాకు ఇదంతా అయిందని చెప్పి ఏమంటుంది. నేను ఎలా ఆడాలి ఇక్కడ సంజనక్కుండి, నేను ఎలా ఆడాలో మీరు ఎట్లా చెప్తారు, నాకు నచ్చినట్టుగా ఆడుకుంటాడు, ఇష్టం ఉన్నట్టుగా ఆడతారు, రూల్స్ ప్రకారం ఆడారు, ఇష్టం ఉన్నట్టు చేస్తానంటే సంచాలక్గా నువ్వు డిజాస్టర్ చేసినావు అంటే, స్టార్ట్ చేసిందే మీరు, మీ వల్లనే నేను డిజాస్టర్ సంచాలక్ అవ్వాల్సి వచ్చింది, మీరు పక్కకి వెళ్ళి ఆట ఆడకుండా ఏదో బిస్కెట్ రీజన్ చెప్తా ఉంటారు అన్నట్టుగా చెప్పి నామినేట్ చేస్తుంది అంతే, ఇంకేం లేదు పెద్దగా ముచ్చట. బెల్ మోగుతుంది తొందరని. ఆ తర్వాత రీతు సెకండ్ వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేయగానే టక్కున దివ్య అంటుంది. దివ్య అనగానే తెలుసులే నన్ను లాగుతావని చెప్పు, నాకు తెలుసు నువ్వు నన్ను ఖచ్చితంగా లాగుతావని తెలుసు చెప్పు. ప్రొటెక్షన్ ఇది ఏం తెలుసా, రీతు చౌదరి దివ్యాని ప్రొటెక్షన్గా పెట్టుకుంది. ఒకవేళ నేనుంటే నాకు ప్రొటెక్షన్గా దివ్య ఉంటుంది, దివ్య వెళ్ళిపోతుంది కదా అన్న కాన్సెప్ట్. కానీ ఇప్పుడు దివ్య కష్టమే అబ్బాయి, ఈ వారం కష్టమే. వీళ్ళందరినీ చూస్తే దివ్య బెటర్గానే అనిపిస్తుంది, కానీ మళ్ళీ దివ్యకి కరెక్ట్గా చూస్తే భరణి అన్నతో మళ్ళీ పిసి చేస్తూ ఉంటుంది. రకరకాలు ఉన్నారబ్బా మనుషులు, ఒకరిని మంచోళ్ళు అనడానికి లేదు. దివ్యకి ఏం రీజన్ చెప్తా అంటే, ఇదే తెలుసులే నాకు తెలుసు, నువ్వు నన్ను కావాలని లాగుతావు అన్న సంగతి నాకు తెలుసు అని అనగానే ఇది పాయింట్కి పెట్టుకుని ఇలా అజ్యూమ్ చేసుకుంటావు నువ్వు అంటాను. సరిపోయినావు అనుకున్నా, రీజన్ లేదు, టక్కున ఒకటి దొరికింది కదా, ఇలా అజ్యూమ్ చేసుకుంటావు నువ్వు, అదే అంటే ఇప్పుడు చెప్పిందే నువ్వు చెప్తున్నావు కదా చెప్పు అంటుంది. నువ్వు బాగా ఆడతావు, నీకంటే నేనే బెటరు అని ఇట్లా నువ్వు అదే పనిగా నువ్వే చెప్పుకుంటూ నన్ను తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎన్ని వారాలు ఇదే పాయింట్ చెప్తావు చెప్పు, ఎన్ని వారాలు చెప్తావు అని దివ్య అన్నది. రీతు అంటది దివ్య అని చెబితే ఆ గేమ్ ఏం లేదబ్బా, సింపుల్ చెప్తా, ఇదంతా కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. మొన్న రాజుల దగ్గర రిస్క్ చేయడానికి ఎవరు పోతారు అంటే రీతు పోతుందా దివ్య పోతుందా అంటే కళ్యాణ్ నేను పోనని ఆయన ఫిక్స్ అవుతాడు. సరే ఇక్కడ ఏంది, రీతు ఏమో దివ్య అంటే దివ్య ఏమో రీతు అంటుంది, కళ్యాణ్ ఒకటి
పెండింగ్లో ఉంటుంది. కళ్యాణ్ ఓటు పెండింగ్లో ఉన్నప్పుడు మెప్పించడానికి రీతు గొప్పతనాలు చెప్పుకుంటే దివ్య గొప్పతనాలు చెప్పుకునే టైంలో రీతుకు సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్తుంది. నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకో కానీ నా గురించి తక్కువ చేసి చెప్పకపోయినా పాయింట్ జరుగుతుంది, ఆ పాయింట్ చెప్పి పెడుతుంది అన్నట్టు. నిన్ను నువ్వు పెంచుకో కానీ నన్ను తొక్కి ఎక్కాలని మాత్రం చూడక నాకు నచ్చట్లేదని చెప్పి ఆ పాయింట్ పెడుతుంది. ఇక్కడ దివ్యానికి తండ్రి కంపారిజన్, కళ్యాణ్కి చెప్పాలి, నా గురించి చెప్పాలి, నీ గురించి చెప్పుకోవాలి, ప్రతి దాని గురించి చెప్పాలి. చెప్పినప్పుడు నేను చెప్పిన అంటే డోంట్ టాక్ ఇన్ దిస్ టోన్ అని చెప్పి రీతు గట్టిగా అంటుంది. చెప్తా నేను నా టోన్ ఇది, నా టోన్ ఇంతే అని చెప్పి కమాండింగ్ ఉంటుంది కదా టోన్, దివ్యానికి టోన్ నా టోన్ ఇంతే, డోంట్ ఇంటరప్ట్ చేయకు. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటరప్ట్ చేశానా అని అంటే నేను చేస్తా, నా ఇష్టం. అంటే లాస్ట్ వీక్ జరిగిన దాంట్లో నేను ఇట్లా చెప్పుకోవడానికి చెప్పాలి, కంపారిజన్ చెప్పాలి అని చెప్పి గట్టిగా మధ్యలో పంచాయతీ అవుతా ఉంది. నువ్వు గెలిచావా, అన్నీ గెలిచావా అంటే నువ్వు గెలిచావా అంటే నేను గెలవలేదు, నువ్వు గెలిచావా, కత్తి బట్టి దానికి గిట్ట బట్టి తోడిపోయినావు, మరి అది గెలుపా నీది, నువ్వు బాగా ఆడతావా గేమ్స్, నీ గేమ్స్ ఎట్లా ఆడుతావు నాకు తెలియదా, నీకంటే నేను చాలా బెటర్గా ఆడతా అని ఈ పాయింట్ అని చెప్పుకోవాలి కూడా చెప్తున్నా. నీకు మంచి అవకాశం వచ్చింది, గెలిచినావా, అక్కడ పోయి తుస్సు అనిపించుకున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి దివ్య గట్టిన వేసింది. సో లాస్ట్ వీక్ అయితే రీతు చౌదరి బాగా ఆడలేదు, హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, 3 స్వింగ్స్ ఉండొచ్చు. నాగార్జున గారు కూడా ఏందమ్మా ఆట శాఖ లేదనే సంగతి చెప్పిండు. సో ఆట అయితే బాగాలేదు లాస్ట్ వీక్. నెక్స్ట్ దివ్య వచ్చి రీతు నామినేట్ చేసింది, దివ్యకు ఒక టోకెన్ ఇస్తే రీతుని చేసింది. సేమ్ పాయింట్ మీద అసలు డిస్కస్ చేయలేదు కదా రీతు, సో అవే పాయింట్స్ చెప్పడానికి ట్రై చేసింది. కళ్యాణ్ దగ్గర నేను నా పాయింట్ చెప్పుకునేటప్పుడు కంపారిజన్ తప్పదు, చేస్తున్నా అంటే మాట్లాడనీయకుండా మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నది. ఆగు, నేను మాట్లాడుతున్నా నువ్వు చేసినప్పుడు నన్ను మాట్లాడనేయలేదు, అప్పుడు నీ పాయింట్స్ నువ్వు చెప్పినావు అంటే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నువ్వు విను అంటే నేను ఎందుకు వినాలి, నేను మాట్లాడతా అన్నది. మాట్లాడడం కాదమ్మా, ఈను నేను చెప్పేది విను, చెప్పనివ్వట్లేదు అంటే అరుస్తూనే ఉంది. నేను చెప్పనివ్వ, నా ఇష్టం, నేను మాట్లాడతా అంటే ఇది నా నామినేషన్లో నువ్వు మాట్లాడద్దు అని అంటే ఇది ఎవరు చెప్పిన రూలు అంటే నేను నా రూలు, నా ఇష్టం, నేను మాట్లాడతా విను అంటే ఈయనలే అరుచుడు ఒర్రుడు మొత్తం అది ఆన్ చేసి డిస్కరేజ్మెంట్ చేస్తున్నావు, తొక్కి పెడుతున్నావు, కొట్ట డుమ్ అన్నది. మాట్లాడనివ్వట్లేదు. ఏంటి నా వల్ల నిన్ను తొక్కేస్తున్నా, నా వల్ల నువ్వు ఓడిపోతున్నా, నా వల్ల ఏం జరుగుతున్నాయి, దివ్య అరుస్తుంది అన్నట్టు, నా వల్ల నేను జరుగుతున్నాయి, ఏం మాట్లాడుతున్నావు, నా వల్ల కత్తి పడిపోయిందా, నా వల్ల నజ్జిపోయిందా, ఇది అయిపోయిందా అంటే నాకు బరువైంది పడిపోయింది అయిపోయింది లోలి. లాస్ట్గా సుమన్ శెట్టి అన్నకి ఇస్తా అంటే ఇట్లా చూస్తాడు, అమావాస్య రోజు పుట్టినోడా అన్నట్టుకున్నాడు. అయితే ఆయన డైలాగ్ అది, నేను ఆయన అనలే. రైట్, నాకు అనిపించింది మరి తనుజ ఎందుకు తీసుకోలే, అప్పుడు ఇమాన్యుయల్ ఆపర్చునిటీ వచ్చినా నువ్వు నామినేట్ చేయడానికి వెనకకి పోయినావు, సేఫ్ ఆడినావు అని తనుజ అన్నది కదా, మరి ఇప్పుడు ఎందుకు తనుజ తీసుకోలేదు అని నాకు డౌట్ వచ్చింది. తనుజ తీసుకోవచ్చు, ఒక్కటైనా తీసుకుని చేయొచ్చు కదా, చేయలేదు. సుమన్ శెట్టి అన్నకి ఇచ్చింది, ఓకే ఫైన్, సంతోషం. సుమన్ శెట్టి అన్న వచ్చిండు, కావాలని అగ్రెసివ్ అయ్యిండి, వెళ్ళిపోయిండు, అంతకు మించి ఇంకేం. కళ్యాణ్ని నామినేట్ చేసిండు. సంజన గారిది నాది టాస్క్, అప్పుడు నువ్వేం చేసావు అంటాడు. ఏం చేసి నేను సంచాలకే చేసిండు, నువ్వు బాక్స్ స్ట్రైట్గా పెట్టాలని ముందే చెప్పలేదు, క్లారిటీ ఇవ్వలేదు అంటే నేను క్లారిటీ ఇవ్వలేదు అంటే తర్వాత క్లారిటీ ఇవ్వడానికి ఇచ్చిన అంటే అందుకే సరిగ్గా ఆడలేకపోయినా అంటాడు. అన్న నువ్వు బాగానే ఆడినావునా, సుబ్రహ్మణ్య నువ్వు బాగానే ఆడినావు, ఎందుకు ఇదంతా సోది, ఊరికనే చేయాలని రీజన్స్ లేవు, ఏదో చేయాలని చేసినంతే. గేమ్ నీది, నీకు కొంతమంది సపోర్ట్ చేశారు, ఆమెకు కొంతమంది సపోర్ట్ చేశారంటే నువ్వు ఆమెకు సపోర్ట్ చేసావా అంటాడు. ఆమెకి నువ్వు సపోర్ట్ చేసావా అంటే చేయలేదు, నేను ఎవరికి సపోర్ట్ చేశానో మీకు తెలుసు అంటాడు. ఎవరికి సపోర్ట్ చేసిండు చెప్పండి, సుమన్ అన్నకి సపోర్ట్ చేసిండు. సంజనాకి సపోర్ట్ చేయడు కళ్యాణ్, సుమన్ అన్నకి సపోర్ట్ చేసిండు. ఎందుకు సపోర్ట్ చేసిండు, ఆయన అంటే కొంత లైక్ ఉంది, అట్ ద సేమ్ టైం సంజనాకి అంటే హేట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేసిండు. అందుకోసమే ఈ రూల్ పెట్టిండు, ఏంటిది ఎట్లా వేసినా పర్లేదు అని పెట్టిండు. అసలు నాగార్జున గారు వీడియో క్లిప్ ప్లే చేసి 6వ డబ్బా వేసింది అంటే ఒక ప్రాబబిలిటీ సుమనన్న గెలిచిండు అనడానికి ఒక ప్రాబబిలిటీ 6వ డబ్బా ఫస్ట్ ఆయన వేసిండు అని చెప్పారు కదా, ఆ ప్రాబబిలిటీ కూడా లేదు, సంజనక్కనే ఫస్ట్ డబ్బా వేసింది అని చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ రీజన్తో నామినేట్ చేయడం కంటే బ్లండర్ ఇంకోట్లేదు, ఊరికనే వేసింది అంత టైంపాస్కి వచ్చి. నువ్వు సరిగా చెప్పుంటే సరిగా చేసిండే ఇవన్నీ, నాకంటే తప్పు చెప్పావు కాబట్టి తప్పు పోయింది, నేను సరిగా ఆడలేకపోయాను అని ఇవన్నీ చెప్పడం చాలా తప్పు అన్న సుమనన్న, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అనిపించింది నాకైతే. అసలు ఇలాంటిది ఈ నామినేషన్లో రీజన్స్ ఇవన్నీ ఎవరైనా చెప్తారా అనిపించింది అన్న సుమనన్న, అస్సలు నచ్చలేదన్నా నాకు ఇది, అసలు నీ నామినేషన్ పాయింటే ట్విస్ట్ నామినేషన్ అన్న అనిపించింది. పాయింట్ నీకు ఏళ్ళు చూపించిందని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూ చేయకు, ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నీకే చూపిస్తే 4 ఏళ్ళు చూపించన్నా, ఒక ఏళ్ళు అవతలోడికి చూపించినప్పుడు 3 ఏళ్ళు మాత్రమే చూపిస్తాయి, ఇది క్లారిటీ కాదా, అవునా కాదు చెప్పండి. 1 వేలు అవతలోడికి చూపించినప్పుడు 3 వేలు మాత్రమే నీకు చూపిస్తాయి,
ఇది చెప్పండి ఇక్కడికి వెళ్ళి, అది సినిమా డైలాగ్. 1,000 అవతలోడికి 1,000 చూపిస్తే 4,000 నీ సైడే చూపిస్తే 4,000 చూపించి చూడండి. ఇక చూడండి 4,000 ఎడ చూపిస్తాయి, 3,000 చూపిస్తాయి. 1,000 కిందికి చూపిస్తుంది, ఇలాంటి ఇట్లుంటుంది, ముందుకే చూపిస్తుంది. అయితే ఇట్లుంటుంది, కిందికి చూపిస్తుంది. అవునా కదా? లాజిక్ మార్చాలి, డైలాగ్ మార్చాలి. అవతల వాడికి 1,000 చూపిస్తే 3,000 మాత్రమే నీకు తిరిగి చూపిస్తాయి, 1,000 ఎటో చూపిస్తుంది. రైట్. పాయింట్ ఆఫ్ వ్యూ చేయకు. 1,000 నాకు చూపిస్తే 4,000 నీకు చూపిస్తాయి, వెల్ దించు అని కూడా పోయి కొటేషన్ సీరియస్గా అన్నాడు. ఊరికేనే తమాషాకి. నువ్వు సరిగ్గా సెట్ చేసుకోవాల్సిందన్నా, నేను చెప్పాను కదా సెట్ చేసుకోలేదంటే సెట్ చేశాను, ట్రై చేశానంటే ట్రై చేయలేదన్నా, చేయలేదు నువ్వు అని చెప్పి ఆయన అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ ఇక చేయలేదు, సంజన గారు విన్ అయ్యారు, చేయలేదు కాబట్టి విన్ అయ్యారు. నేను 1-2 సార్లు చెక్ చేశాను, ఇద్దరు 6 వేస్తారని నేను కలగన్నానా, ఇద్దరు 6 వేసినప్పుడు నేను ఏం చేయాలి, అందులో ఏది స్టేబుల్గా ఉంటే అదే చూడాలి, అదే చేసిన నేను, నా తప్పేముంది అని చెప్పాడు. సుమన్ చేట నుండి ఫెయిల్యూర్ సంచాలక్ అని ఆల్రెడీ చెప్పాడు నాగార్జున సార్. ఫెయిల్యూర్ సంచాలక్ అని చెప్పేశాడు నాగార్జున సార్ అని చెప్పేశాడు. ఓకే చెప్పేశాడు. నెక్స్ట్ తను చూడండి, బిగ్ బాస్ మా ఒకరిని సేవ్ చేసే అధికారం ఇస్తున్నా. ఎందుకు ఇచ్చినావు అబ్బా బిగ్ బాస్ మా, ఇది లాస్ట్ మూమెంట్కి వస్తుందని యాదుకుందా నీకు? అందరికందరూ నామినేషన్లు ఉండాలి కానీ ఇప్పుడు ఒకరు సేవ్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. ఈమెకు ఛాన్సెస్ ఎవరిని సేవ్ చేస్తుందో అక్కడ తెలియదా? కళ్యాణ్ చేస్తుందంటారా? మరి చేయలేదా? ఏమో మరి కాదబ్బా, నాకు అర్థం కాదు ఇప్పుడు ఎందుకు సేవింగ్లు, అసలు ఇంకా పవర్లు ఎందుకు? ఇది ఏంది? ఇది మనం బిగ్ బాస్ చూస్తున్నావా, పవర్ రేంజర్ చూస్తున్నావా? పవర్లో ఏంది ఇది? కరెంట్ ఆఫీస్ ఇది పవర్, టాప్కి పవర్ రావడానికి. రైట్. ఇక బిగ్ బాస్ తను చూడండి, రీతుని సేవ్ చేస్తున్నా, ఎందుకంటే నువ్వు నీ గేమ్ ఆడు, నీ గేమ్ మాత్రమే నువ్వు ఆడు, ఇంకోవారి గేమ్ గురించి ఆలోచించకు, ఫోకస్ పెట్టి ఆడతావని చెప్పి సేవ్ చేస్తున్నా అని చెప్పింది. ఇవన్నీ గాలి మాటలు అయితే వెంబడే మారిపోతుంది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అంటే బిగ్ బాస్ మాడి కళ్యాణ్, పరిణి, ఇమాన్యుల్. పీ4 ఏందబ్బా? పీ4 ఎవరు? యాది కట్టలేదు. ఓకేలే ఏదో పవన్, డిమాండ్ పవన్, అలాగే సంజన, దివ్యనికిత, వీరంతా నామినేషన్లో విన్నరే అని చెప్పాడు. మనం ఎప్పుడు డీపీ అని రాసుకుంటాం, డిమాండ్ పవన్ రాస్తాం, సడన్గా పీ అని పెట్టేసరికి కన్ఫ్యూజ్ అయినా. నేను అప్పటికే అనుకున్నాను తెలుసా, పీ అని పెట్టినప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు అనుకున్నా. డిమాండ్ పవన్ అంటే డీపీ. సరే, డిమాండ్ పవన్ నామినేషన్లో, వీళ్ళంతా నామినేషన్లో ఉన్నారు అని చెప్పగానే ఇమాన్యుల్, తెలుగు ప్రజలారా, నా ప్రియమైన తెలుగు ప్రజలారా, మీ అందరికీ తెలియజేయండి ఏమనగా 10 వారాల తర్వాత నామినేషన్లకు వస్తున్నాను, చూసుకోవాలి హో అంటాడు. మీరే బాధ్యత ప్రజలారా. అట్లుంటుంది భయం గజ్జు వణుకు. 10 వారాల నుంచి నామినేషన్లు రాకపోతే చూడు వణుకు వస్తుంది సార్కి. అసలు లాస్ట్ వీక్ కూడా రావడానికి గజ్జు, అంతకుపోయిన వారం కూడా రావడానికి భయం, ఎట్టన్నా సేవ్ కావడానికి కింద మీద తపన. ఇప్పటికీ వచ్చినాయి 10 వారాల తర్వాత. ఫస్ట్ వీక్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు వచ్చినట్టున్నారు కదా. డిమాండ్ పవన్ తనుజ దగ్గరికి పోయి రీతు చౌదరి తనుజ హక్ చేసుకుంటారు. అర్థం చేసుకో, నేనేం చెప్పాను, ఎందుకు సేవ్ చేసినా అర్థం చేసుకో అని చెప్పి తనుజ చెప్పింది. చెప్పగానే డిమాండ్ పవన్ వచ్చి తనుజకి హగ్ ఇచ్చిండు. ఏమైంది అంటే థ్యాంక్ యూ అంటాడు. దేనికి రా థ్యాంక్ యూ అని తనుజ అంటాడు. అంటే సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అంటాడు. ఎవరిని? రీతు చౌదరిని. గంగల దుంకురు అందరు పోయి. ఇదే ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మిడ్ నైట్ ముచ్చట్ల వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ శ్రీనివాస్ ఎలియాస్ Sinu65 సైనింగ్ ఆఫ్. శబా ఖైర్, సత్ శ్రీ అకాల్. విజయవాడలో ఉన్న బాబీ గారి స్నేహితులందరికీ అడిగినట్టు చెప్పండి.